శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వారం రోజులు ఎలా ఉందో తెలుసుకుందాం. దీనికంటే ముందర చిన్నది ఏంటంటే, మీకు నేను చెప్పేది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ జాతకాలు కూడా చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడు ఉండాలి. ఉంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంతేకాకుండానండి, మా ఆది ఆస్ట్రాలజీలో గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు, మంచి మంచి ముహూర్తాలు కూడా మేము పెడతాం. మీకు ఏమాత్రం అవసరం ఉంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తే తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము. ప్లస్ ఈ కింద స్క్రోల్ అవుతుంది చూసారా నెంబర్, దానికి ఫోన్ చేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మనం 12 రాసులకి, అంటే 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం ఈ వారం రోజులు. ముఖ్యంగా ఈ వారం చెప్పే ముందరండి, 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. 14వ తారీఖు అంటే వసంత పంచమి, సరస్వతీదేవికి చాలా ఇంపార్టెన్స్ డే. ఆ రోజు అక్షరాభ్యాసాలు అవన్నీ చేస్తూ ఉంటారు. షష్ఠి 15, షష్ఠి సప్తమి అంటే రథసప్తమి వస్తుందండి 16వ తారీఖు. 15, 16 తారీఖులు చాలా ఇంపార్టెంట్. 15వ తారీఖుని షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని ఉపవాసం ఉండి, 16వ తారీఖుని రథసప్తమి ఎవరైతే చేసుకుంటారో, సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటారో వాళ్ళకి శాశ్వతంగా సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని, అక్కడి నుంచి వైకుంఠ ప్రాప్తి, అంటే జనరల్గా మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. సో ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా ఈ 3 రోజుల్ని మీరు ఉపయోగించుకొని చేస్తే మంచిది. దానికి కూడా మేము ఎపిసోడ్స్ కూడా చేస్తాము, చెప్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలోనండి చాలా అదృష్టం ఏంటంటే, ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ఎందుకని? మీ రాశిలోనే గురుచంద్రుడు కాంబినేషన్ ఉన్నారు. అంటే 15వ తారీఖు, 16వ తారీఖు, 15th అండ్ 16th గురుచంద్రుడు కాంబినేషన్ వల్ల ఈ నెల మొత్తం, ఈ వారం మొత్తం కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడము, మంచి విశేషమైన ప్రతిభ కనపరచడము, మంచి వాళ్ళతో స్నేహం చేయడము, స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకోవడం, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడము, జాబ్ రీత్యా అంటే మీ ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా మీరు ప్రయాణాలు చేస్తూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు జర్నీస్ అంటే బాగా ఇష్టం. అంతేకాకుండానండి, సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. మీ పాపి మ్యాలఫిక్ అయినప్పటికీ శుక్రుడు దశమంలో ఉండడం గ్రేట్. అంతేకాకుండా 17వ తారీఖుని చంద్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఈ వారంలో 17వ తారీఖు అంటే వారం మొత్తం కూడా బాగుంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ కాబట్టి మీకు ధనానికి ఎప్పుడు ఇబ్బంది పడరు. అంటే మనకి ఎంత ప్రాప్తమో అంత ధనం మీకు వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అండి, ఈ మధ్య సింగర్స్, మీ దాంట్లో సింగర్స్ కూడా ఉన్నారు, బాగా పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ వృత్తిలో ఉండేవాళ్ళు బాగా ఉన్నారు, బాగా పాడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ముఖవర్చస్సు చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నవ్వుతూ బాగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని ఆకర్షణ శక్తి కలగడము, ఇవన్నీ ఉంటాయి. పైగా చంద్రుడు కూడా వస్తున్నాడు కదా, 4th హౌస్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్. మంచి అద్భుతమైన ధనయోగాన్ని బాగా సృష్టిస్తూ ఉంటాడు మీకు. ముఖ్యంగా చెప్పాలంటే ధనమే కాకుండా విద్యను కూడా ప్రసాదిస్తాడు. సెకండ్ హౌస్ విద్య, ఆభరణాలు ఉండి తీరుతాయి. అంతేకాకుండా 4th హౌస్కు మీకు కర్కాటకం అవుతుంది కదా, 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. మంచి బ్రహ్మాండం. అంటే చదువు ద్వారా ధనం సంపాదించడం అవకాశం ఉంటుంది. మీరు హౌసెస్ కానీ, లేకపోతే ల్యాండ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ కట్టుకుంటుంటారు కదా, దానికి ధనానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. ఈ వారం రోజులు మీకు ఆటోమేటిక్గా బ్యాంక్ లోన్స్ కానీ అటువంటి ఉంటాయి కదా, మీకు వచ్చి తీరుతాయి. అంతే కదండి, వ్యవసాయదారులు కూడా ఈ వారం రోజులు చాలా మంచిగా బాగుంటుంది అంటే సందేహం లేదు. ఈ పంచమ స్థానం చూసుకుంటే గురు ప్రభావం బాగా ఉంది కాబట్టి, గురుచంద్రులు కాంబినేషన్ ఉన్నారు కాబట్టి పంచమ స్థానాన్ని చూస్తున్నారు. అంటే 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ఏంటంటే, జనరల్గా మీకు ఏం చెప్పాలంటే మంచి యోగం. ఎందుకంటే ఏ యోగం ఏంటంటే, చదువులో బాగా రాణించడానికి, పిల్లల సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా యోగమే. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ అంటే షేర్స్ పెట్టుబడి పెడుతుంటారు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది, అనుకూలవంతమైన కాలమే. ముఖ్యంగా 15, 16, 17 తారీఖుల్లో వాళ్ళకి బాగుంటుంది, డబ్బులు వస్తాయి. లాంగ్ రన్లో పెట్టుకోవాలి. స్పెక్యులేషన్ కూడా బాగా అనుకూలిస్తుంది. మీకు మాట నేర్పడతనం బాగా వచ్చు కదండి. అంతేకాకుండా కేతువు మహాబలవంతుడు, ఆరభావంలో కేతు బలవంతుడు. బుద్ధిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, ధనాన్ని, భూమిని ఇవన్నీ ఇస్తాడు. స్వర్ణ లాభాన్ని ఇస్తాడు కదండి ఆరోభావంలో కేతువు. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా కేతువు సక్సెస్ చేస్తాడు, కారకుడు కూడా అవుతాడు.
అనేక రకాలుగా అద్భుతంగా ఉంటుంది. సప్తమ స్థానం కూడా చూసుకుంటే వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి శుభకార్యాలు అవన్నీ చేస్తూ ఉంటారు. బిజినెస్ పార్ట్నర్స్ కూడా బిజినెస్లో కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అష్టమ స్థానాన్ని చరించడం వల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ అష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం మాత్రం మర్చిపోకూడదు, యోగమే. సరే, ఇప్పుడు ఏంటంటే భాగ్యస్థానం చూసుకోవడం వలన మీకు విదేశ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానాధిపతి కూడా మీరు రాశిలోనే ఉండడం వలన ఎక్కువగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారండి. భాగ్యం కదా, ధనయోగం బాగా పట్టుకుంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ బిజినెస్లు బాగుంటాయి. వస్త్ర వ్యాపారులు అండ్ ఫుడ్ ఉంటుంది సార్, అది ఆ ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్ ఉంటుంది సార్, వాళ్ళకి కూడా మంచి అనుకూలవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. 10th హౌస్ అండి, ఎక్స్ట్రాడినరీ. మీకు ఒక్క 10th హౌస్ చాలండి. ఎందుకంటే రాజ్యస్థానంలో రవితో కలిసిన కుజుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దిగ్బలత్వం ఎక్కువ ఉంటుంది కదా. కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే పోలీస్ ఆఫీసర్సు, ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్స్ అంటారు కదా, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు సివిల్ సర్వీసెస్ కూడా రాస్తున్నారు, వాటిలో విజయం సాధిస్తారు. గ్రూప్స్ రాస్తున్నారంటే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి విజయం సాధిస్తారు. వాళ్ళకే కాదండి, మీరు ఉద్యోగం కోసం ఏ ప్రయత్నం చేసినా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మంచి ఉద్యోగం రావడానికి, ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ లగ్నాన్ని దశమస్థానం నుంచి మీ లగ్నాన్ని చూస్తున్నాడు కదండి, పర్ఫెక్ట్. ఉదయం చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు ఉద్యోగంలో. తర్వాత సింగరేణి అంటాం కదా, సింగరేణి కాలరీస్, లేకపోతే అంటే కోల్ మైన్స్ సంబంధించిన వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేరు, రియల్ ఎస్టేట్ రంగాలు, సిమెంటు పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అంటారు సరే, వాళ్ళకి మంచి మంచి అవకాశాలు బాగుంటాయండి. అంటే ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రవి కుజుల కాంబినేషన్ ఎవరికండి? రాజకీయ నాయకులకి, రాజకీయవేత్తలకి, పొలిటికల్ రంగంలో ఉంటారు కొంతమంది ఉన్నారు కదా, మీలో ఉన్నారు, మేష రాశి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకూలవంతమైన కాలము, ఫేవరబుల్ డేస్ ఉంటాయని చెప్పొచ్చండి. ఎందుకంటే మాఘమాసం కూడా వచ్చేస్తుంది కదా, ఈ మాఘమాసంలోనే అద్భుతమైన వచ్చింది, మంచి ఫలితాలు బాగా ఉంటాయి. 9వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి మనకి మాఘమాసమే. సరే, ఈ దశమ స్థానం చూసుకుంటే పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే లాభాల స్థానంలో శని, కానీ 11వ భావంలో ఉన్న శని బాధకుడు అవుతాడు. కానీ మీ రాశిలోనే గురుడు ఉండడం వలన స్ట్రాంగ్నెస్ ఉంటుంది. బాధ పెట్టడం అనేది శని కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఏదైనా చంద్రరాహులు ఉన్నారు వ్యయంలో చంద్రరాహులు అంటే ఏంటి అంటే చంద్రుడు ఇచ్చే మంచి ఫలితాలు రాహు ఇచ్చేస్తాడు. ఇక్కడ మంచి ఫలితాలు ఏమున్నాయి? వ్యయభావంలో మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో చంద్రుడు అంటే ఫారిన్ కంట్రీస్ డెఫినెట్గా వెళ్తారు మీరు. 17వ తారీఖులో మీ రాశుల ప్రకారం చూసుకోండి, మీకు ఫారిన్ ఛాన్సెస్ తగులుతాయి. అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయభావంలో చంద్రుడితో కలిసి రాహు మంచివాడు కాదు, అయినా ఖర్చులు అధికంగా ఇస్తుంటాడు, మంచి ఫలితాలు ఇస్తాడండి. చంద్రుడు వచ్చే దుష్ఫలితాలైనా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మీరు సూర్యారాధన చేసుకోండి, అమ్మవారిని పూజించండి. సరస్వతి అమ్మవారు వసంత పంచమి అమ్మవారిని, అలాగే మీకు 15వ తారీఖుని షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి విపరీతంగా ఆరాధన చేయాలి. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి తెల్లవారుజాము నెక్స్ట్ డే నాడు మీకు చెప్తాను, ఇంకోసారి చేద్దాము, రథసప్తమి, ఆ 3 రోజులు మీరు ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సంవత్సరం మొత్తం మీకు ఉంటాయండి. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రుడు 17th ఉంటాడు. సరే, ఓకే, మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు. స్టార్ట్ అయిన కదండి, మంచిది కదండి. అంటే దశమంలో అంటే చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయిస్తుంటాడు మీ చేత. అంటే మీరు ఏ పని చేసినా దేంట్లో అన్నా సరే మంచి కార్యక్రమాల్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం, మంచి స్వభావం, స్థిరంగా ఉండిపోవడం, ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉంటారు మీరు. అందుకని మంచి ఆలోచనలతో ఉంటూ స్థిరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు. అందుకని స్థిరమైన సంపాదన మీకు ఉండి తీరుతుంది. పైగా బుధుడు కూడా బాగున్నాడు కదండి. బుధుడు ద్వితీయాధిపతిగా అయ్యాడు కదా, దశమంలో ఉన్నాడు. అంటే మీ ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా ధన సంపాదన ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు వాక్కారకుడు కదా, మంచి బాగా మాట్లాడేటి చేస్తుంటాడు కదా, జ్ఞాన బుద్ధికారకుడు, బుద్ధి బలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయన. కాబట్టి మీకు సినిమాల్లో మీరు బాగా పాడతారు. ఎందుకంటే మీకు చాలామంది మీలో చాలామందికి బాగా గాత్రం, కంఠధ్వని బాగా వచ్చు, మీకు పాటలు పాడుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ముఖవర్చస్సు బాగుంటుంది. బుధుడు కదా దశమంలో ఉన్నాడు కదా, ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది. అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అవకాశం ఉందండి. సో ఈ విధంగా మీకు ద్వితీయ భావం చాలా బాగుంది. 4th భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే 4th భావాన్ని గురుడు చూడడం వలన మీకు వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి పంట నష్టం రాకుండా లాభం ఉంటుంది.
కొంతమంది గృహాలు కొనుక్కోవడానికి, అలాగే వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కొని తీరుతారు మీరు. సంగీతం అంటే ఇష్టం ఉండవు. 4th భావాన్ని గురుడు చూస్తుంటే 4th భావాధిపతి కూడా బాగున్నాడంటే సంగీత ప్రియులు అవుతారు. ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెప్పించుకుని ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. పంచమ స్థానంలో కేతువు ఆడపిల్లని ఇస్తాడండి. కొద్దిగా డిలే చేసినా కూడా కేతువు మంచి జ్ఞానకారకుడు కూడా కాబట్టి జ్ఞానాన్ని ఇస్తూ, ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నాడు కదా, చంద్ర రాహుల్తో చూడబడుతున్నాడు కాబట్టి జ్ఞాన సంపదని ఇస్తాడు. మీకు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే అవి కూడా కొడతారు. అవి కూడా మంచి లాభాలు వస్తాయి. కేతువు కూడా మంత్రి పదవులుగా సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది. మంత్రి పదవులు, మంత్రసిద్ధి కేతువు కారకుడు అవుతాడు. మీ గాయత్రి మంత్రం కానీ ఇటువంటివి చేస్తే మంచి బాగుంటుంది. ఏదైనా సప్తమ స్థానంలో శని చూస్తాడు కాబట్టి వివాహ శుభకార్యాలు కొంచెం డిలే అవుతాయి. కానీ సప్తమాధిపతి వారు కుజుడు కదా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, బాగున్నాడు కాబట్టి మీకు యోగమనే కలుగుతుంది. అంటే ఏంటంటే వివాహ శుభకార్యాలు, మీ వ్యాపారాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మంచి మంచి వస్త్రాలు, వస్త్రప్రీతి ఎక్కువ మీకు. చిన్నప్పుడు మీరు ఎక్కడో నేల మించో, ఉయ్యాల మించో, మెట్ల మించో పడిపోయారు, దెబ్బ తగిలింది మీకు. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా భాగ్యస్థానం చూసుకుంటే చాలా మంచిది, బాగుందండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు విని తీరాలి మీరు ఎప్పుడు కూడా. అంటే అవి మొత్తానికి ఆయువు పట్టు అంటారు సరే, ఒక రాశికి ఆయువు పట్టు ఏదై అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు. అంటే నా దృష్టిలో సరే 9వ భావంలో రవి బుధులు అంటే కుజ శుక్రులు కాంబినేషన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి, లగ్న సప్తమాధిపతులు మీకు దశమంలో కలిశారు. అంటే కుజ శుక్రులు భాగ్యంలో ఉన్నారు, పైగా కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశ పర్యటన చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్లో బాగా ఉంటుంది. కుజ శుక్రుల కాంబినేషన్ వలన మీకు ఏం చెప్పాలంటే, మీకు డాక్టర్స్, రవి బుధులు కాంబినేషను, కుజ శుక్రుల కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు కదా డాక్టర్స్, వాళ్ళకి మంచి పేర్లు, అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే మీరు చేసే ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా ఉంటాయి అన్నది సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే భూములు కొనుక్కుంటారండి. దశమంలో బుధ శుక్రులు ఉన్నారంటే భూములు కొనుక్కుంటారు. మీరు రాష్ట్రాధిపతి దశమంలో ఉండడం, బుధుడితో కలిసి ఉండడం వల్ల సినిమా రంగం, యాక్టింగ్ అవ్వచ్చు, అంటే కాకపోతే మీకు డైరెక్షన్ రంగంలో అవ్వచ్చు, ఏ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే కళారంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతంగా అలా ఉంటుందని సందేహం లేదు. అలాగే రవి బుధుల కాంబినేషన్ దశమ స్థానంలో ఉన్నారంటే ఇన్ని చెప్పచ్చండి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఉన్నారంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, అంటే కాస్ట్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రంగంలోనూ ఇలాగా భాగ్యస్థానం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సరే, ఇంకొక చిన్న విషయం చెప్పుకుందాం. రవి కుజుల కాంబినేషను రాజకీయ రంగం కూడా చెప్పుకుందామండి. రాజకీయ రంగం అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్గా మీకు నిలదొక్కుంటారు. మీ జాతకాల ప్రకారం ఉంటుంది తప్ప దీనిలో చెప్పినంత మాత్రం ఉండదు. బట్ రవి కుజుల కాంబినేషన్ పొలిటికల్లో కూడా, రంగంలో కూడా మీరు ఉంటారు అన్న సందేహం లేదు. ఇంకా దశమస్థానం చూసుకుందాం. భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు కదండి, ఎంత బాగుంది మీ జాతకం. అంటే భాగ్యాధిపతి అంటే 9th house లార్డ్, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు శని వలన. శని కారకత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మీరు డెవలప్ అవుతారు. ఇందాక రియల్ ఎస్టేట్ రంగం చెప్పడం మర్చిపోయాను. కుజుడు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కారకుడవుతాడు. పైగా 9th house 12th house లార్డ్ భాగ్యంలో ఉన్నాడు, అంటే ఫారిన్. ఇలా చూసుకున్నా సరే సార్, మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ తప్పట్లేదు. మీ ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంకేదో ఉంటుంది కదా, వాళ్ళ ఏదో పర్సనల్ పని కూడా అవ్వచ్చు, వెళ్తారు. సరే, దశమంలో శని కూడా మంచి యోగవంతంగా ఉన్నాడండి. ఈ ఏమంటారంటే హెచ్ఆర్ల డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి, సింగరేణిలో ఐరన్ అండ్ స్టీల్ అంటాం కదా, వాళ్ళ ఆ రంగంలో కోలు అంటాం కదా, తర్వాత పెట్రోలియం శాఖల్లోనూ ఈ శని కారకత్వంలో ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. లాభస్థానంలో చంద్రుడితో కలిసిన రాహు మాటల 3వ భావది పాపైనా కూడా చంద్రుడితో కలిసాడు కాబట్టి చంద్రుడు ఇచ్చే బ్యాడ్ ఫలితాలు కూడా శుభ ఫలితాలు మార్చేస్తాడు రాహు. 13, 14 తారీఖుల్లో మీకు లాభాలు వస్తున్నాయండి. లాభాలంటే విశేషమైన లాభ సంపద, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. అలాగే మీకు రాహు, చంద్రరాహులు బాగున్నారు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు, సముద్ర స్థానాలు, గంగా స్థానాలు, సరయూ నది స్నానాలు, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు, అయోధ్య దర్శనాలు, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఇన్ని ఉన్నాయి కదా. మీకు చంద్రరాహులు మీకు ఇచ్చి తీరుతారన్న సందేహం లేదు. ఇంకా చెప్పచ్చండి. సరే, 12వ భావంలో గురుచంద్రులు యోగం, ఎందుకని 15, 15th and 16th, 15, 16 చాలా మంచి రోజులండి. ఈ రెండు రోజులు అంటే 12వ భావంలో గురుచంద్రులు ఉన్నారంటే స్వామి దర్శనాలు, శివాభిషేకాలు చేసుకుంటారు ఎక్కువగా. శివాభిషేకాలు చేసుకోవడము, చంద్రుడు అమ్మవారికి దర్శనాలు చేసుకోవడము, మీకు సన్మానాలు జరగడము, విశేషంగా దూర ప్రాంత ప్రయాణాలు జరగడము,
టెంపుల్స్లో అన్నదానానికి డబ్బులు ఖర్చు పెట్టడము, ఇలాగా గురుచంద్రుల కాంబినేషన్ విపరీతంగా బాగుందండి. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది, టైం ప్రభావం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్య భగవాన్ ఆరాధన మర్చిపోకండి. అలాగే సరస్వతీదేవి యొక్క ఆరాధన మర్చిపోకూడదు. అందరూ చిన్నపిల్ల కదండి, పెద్దవాళ్ళు కూడా చేయాలి. ఐం అనే బీజాక్షరం ఉండే చెప్పడం మర్చిపోయాను. ఐం అనే బీజాక్షరము 108 సార్లు 14వ తారీఖుని సరస్వతి వసంత పంచమి రోజు మీరు పఠిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. నాలుక మీద ఎప్పుడు కదలాడే అమ్మవారే కదండి. మనం ఏం మాట్లాడినా కూడా నాలుక మీద రాస్తారు కదా. అందుకనే నేను ఇలా చెప్తున్నానంటే అమ్మవారి దయే. కాబట్టి అమ్మవారి దయ ఉండాలి, అన్నీ మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు భయపడుతుంటాం కదండి, కానీ ఈసారి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే 9, 10, 11 స్థానాలు మీరు వినాలి. సరదా తప్పే ఉందండి, 2, 3 నిమిషాలు 4 నిమిషాలు. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి చంద్రుడు మంచి పొజిషన్స్లో ఉన్నాడు. 9, 10, 11 స్థానాల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఈ వారం మొత్తం కూడా మీకు విజయ పరంపరలతో ఉంటారు. అంటే ప్రతి పని సక్సెస్ఫుల్గా, ఆనందంగా, మంచి జోలికలతో అద్భుతంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. ఎప్పుడు మీరు సంతోషంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము, కొద్దిపాటి కోపం ఉండడము, జాలి ఉండడం ఇవన్నీ సర్వసాధారణం. ఏవైనా ఫైనాన్షియల్ విషయంలో మాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే రావడం లేట్ అవుతుంది. ఎందుకంటారు, శని కూడా మీ సెకండ్ భావాన్ని చూడడం వల్లనే చిన్న ప్రాబ్లం అంతే. కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా చంద్రుడితో కలిసిన గురుడు 15, 16 తారీఖులో చూస్తున్నాడు ద్వితీయ భావాన్ని. బాగా ఈ వారం మొత్తం కూడా ధనయోగం ఉంటుందండి. 15, 16 తారీఖుల్లో మరి కొంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వేళపట్టు భోజనం ఎక్కడికి వెళ్ళండి, మీకు పిలిచి ఏదో ఫుడ్ పెడుతూనే ఉంటారు. మీకు వద్దు బాబోయ్ అన్నా కూడా, అంటే గురు ప్రభావం వలన అంతే. తర్వాత ఇంకా చెప్పాలంటే సెకండ్ భావం బాగుందంటే గోల్డ్ కొనుక్కుంటారండి. అంతే, చదువు బాగా వస్తుంది, ప్రయాణాలు బాగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే కంఠధ్వని, ముఖవర్చస్సు ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే గురుడు ద్వితీయ భావం చూడడం వల్ల సాహిత్య రంగంలో కూడా బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అంతేనా, ఇంకా ఉంది ఏంటంటే మీరు ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళకి పాటలు పాడుతూ ఉంటారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు, యాంకరింగ్ మంచి బ్రహ్మాండంగా సక్సెస్ కొడతారంటే వస్తుంది అని అర్థం. 3వ భావంలో కేతు అండి. 3వ భావంలో కేతు ఏం చేస్తాడు, సక్సెస్ ఇస్తాడు. అన్నీ చూడండి, 3వ భావంలో కేతు మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రతి విషయంలోనూ ప్రయాణాలు చేయడంలోనూ, అలాగే మీ బ్రదర్స్ విషయంలోనూ, మీకు మంచి తెలివితేటలు పెంచడంలోనూ, ధైర్యం ఇవ్వడంలోనూ కేతు ముందంజలో ఉంటాడు. శుభవార్తలు కూడా ఉంటారు ఈ వారం మొత్తం కూడా. ఏ పని తలపెట్టినా పట్టుదలగా, దీక్షగా మరీ చేస్తారు. చదువు విషయం అంటారా, ధైర్యంగా ఉండండి. గురుడు చూస్తున్నాడు కదా, 4th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి. శుక్రుడు 6వ భావంలో ఉన్నాడు, అది 7వ భావంలో ఉన్నాడు, బ్రహ్మాండం. 4th హౌస్ లార్డ్ 7th హౌస్ వాడి కేంద్రంలో ఉన్నాడు. అయినప్పటికీ డోంట్ వరీ, గురుడు చూడడం వల్ల 4th భావాన్ని గృహయోగము, బంగారము, వెండి కొనుక్కుంటారు. ముఖ్యంగా మీకు చెప్పాలి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి వస్త్ర ప్రీతి ఎక్కువ. వస్త్రాన్ని మీకు ఎప్పుడు మంచి బట్టలు కొట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది, కట్టుకుంటారు కూడా, కొనుక్కుంటారు కూడా. అదే కీర్తికాంక్ష, ఎప్పుడు కూడా మనకంటే అందరికంటే ఎక్కువగా ఉండాలి, తెలివిగా ఉండాలి, ముందంజలో ఉంటారు. అలాగే ఉంటారు. తెలివితేటలు ఎక్కువ కదండి. ఎందుకంటే 4th భావం చాలా బాగుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండేవి కాకుండా మీరు భూములు కూడా కొనుక్కుంటారు. భూములు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, ఇళ్ళు కానీ అంటాం కదా, స్థలాలు మీరు కొనుక్కుని తీరుతారు. కానీ పంచమ స్థానంలో శని ఏం చేస్తారంటే, మీకు కొద్దిగా శని దృష్టి ఉంది కాబట్టి మీకు పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాయి. అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ, ఇలా వాళ్ళకి అంటే పిల్లలు పుట్టడంలో కానీ, లేకపోతే కొంత కానీ ఉంటాయి కదా పిల్లల విషయంలో, వాళ్ళ విషయంలో శని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాడు. కానీ పంచమాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అత్యంత రాజకారకుడు కుజుడు ఎగ్జాల్టేషన్ 7వ స్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలిగిస్తాడండి కుజుడు. కాబట్టి డిలే చేస్తాడు శని. సరే, 7th భావంకి వెళ్తే ఒక అద్భుతం అండి. ఇంతకుముందు భార్యాభర్తల విషయంలో ఏదో అని చెప్పేవాళ్ళం కదా, అలా కాదు. రవి బుధులు 7వ స్థానంలో ఉన్నారు. అలాగే కుజశుక్రులు కాంబినేషన్ ఉంది. రవి కుజులు అంటే 4 గ్రహాలు 7వ స్థానంలో ఉండడము, ద్వితీయాధిపతి ధనాన్ని ఇచ్చేవాడు, పిల్లల కారకుడు 7వ భావంలో ఉండడం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి. అలాగే మీ వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా జరిగి తీరుతుంది. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా పెరుగుతుందనే సందేహం లేదు అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే రఘుబుధుల కాంబినేషన్ కదండి, ఇవన్నీ సరదా కోసం చెప్పట్లా. 7వ స్థానంలో కుజుడు కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు తప్పు కదా అయినా, కానీ రఘుబుధుల కాంబినేషన్ ఉన్నారు. రఘుబుధుల కాంబినేషన్ ఉన్నారంటే మంచి భార్య, మంచి భర్త, మీ వివాహాల్లో దొరుకుతారు. వివాహ శుభకార్యాలు బాగా చేస్తారు మీరు. అంతేకాకుండా
ఈ నెల 14, 15, 16 తారీఖులో మంచి విశేషమైన యోగం ఉంది. శుక్రుడు కూడా మీ కాంబినేషన్ 12వ తారీఖు నుంచి వచ్చేస్తాడు అక్కడ, అంటే మీ సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ వివాహ శుభకార్యాలు 12వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. ఏదేమైనా సప్తమ భావం విహారయాత్రలు చేసి తీరుతారు, దైవ దర్శనం చేసుకుంటారండి. ఒక చిన్న ఇబ్బంది ఏంటి, శని అష్టమంలో ఉన్నాడు. శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి భయపడిపోతామా మనం? ఏం భయం లేదు, స్వామి కరుణిస్తాడు మనల్ని. ఏంటంటే ఆయన మంచి చేయడానికే చూస్తుంటాడు. ఆయన ప్రసన్నం చేసుకోవడానికి మంచి మంచి పనులు చేయడము, అంటే పేదవాళ్ళని, ఓల్డ్ ఏజ్ పీపుల్ని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడము, సహాయ సహకారాలు చేయడము. శని అంతే కదండి, వృద్ధుల్ని సేవ చేస్తే శని యొక్క ప్రభావం తగ్గుతుందంటారు పెద్దలు, శాస్త్రాలకు చెప్పబడి ఉంది. ఎవరైతే పెద్దలకి, వృద్ధులకి, తల్లిదండ్రులకి, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సేవ చేస్తారో, అయితే ఏ సేవ అయినా చేస్తారో, మంచి మంచి సేవలు చేస్తారో వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. అంతేకాకుండా శని వల్ల అంటే శనికి కూడా 7-9 ప్రదక్షిణాలు చేయడం, శనీశ్వరుని పూజించడము, ఆంజనేయ స్వామిని పూజించడం వలన, మీకు తెలుసు ఆంజనేయ స్వామి పూజించడం అంటే అద్భుతమైన, మీకు తెలియంది ఏముంది, ఆయన్ని సింధూరం రాయడము, తమలపాకులతోటి ఆయనకి పూజ చేయడము, ఇంకా అవన్నీ ఉంటాయి కదండి మీకు, వడమాల ఇవన్నీ చేయించడము, దీపారాధన చేయడము, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడము, శివాభిషేకాలు చేయడము, వీటన్నిటి వల్ల శని దోషాలు ఈ పాటికే మీకు పరిహారం అయిపోయి ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే మందపల్లి వెళ్ళండి, 2.5 సంవత్సరాలు శని ఉంటాడు కాబట్టి వీలైతే శని యొక్క జపం చేయించుకుంటే ఏమవుతుందంటే చాలా మటుకు మీకు కంట్రోల్లో, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సరే, ముందు హెల్త్ బాగుంటేనే అదృష్టాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రరాహుల గురించి చెప్పుకుందామండి. చంద్రరాహువులు భాగ్యస్థానంలో విశేషమైన ఫలితాలు ఇచ్చి తీరుతారు. మీ రాశ్యాధిపతి మీకు భాగ్యంలో ఉన్నాడు, అంటే పైగా మీనరాశిలో, జలతత్వ రాశిలో ఉన్నాడు, అంటే విదేశీ పర్యటన ఖచ్చితంగా చేస్తారు మీరు. చంద్రుడు అంటే భాగ్యంలో చంద్రుడు ఉంటేనే విదేశీ పర్యటన. రాహుతో కలిసిన చంద్రుడు అంటే రాహు ఏం చేస్తాడు, చంద్రుడు ఇచ్చాడు శుభ ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తాడు. అవుటర్ ప్లానెట్ కదండి, రాహు ఇక బలం ఎక్కువ ఉంటుంది. శని కన్నా బలవంతుడు రాహు. మీరు శుభ ఫలితాలు ఇవ్వాలన్నా, చండాలైన ఫలితాలు ఇవ్వాలన్నా, చెడు ఫలితాలు ఇవ్వాలన్నా రాహువే. కానీ మంచి ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడండి. ఏమిస్తాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చదువులో బాగా వృద్ధి చెందుతారు. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలండి, అంటే కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటారు, గంగా స్నానం చేస్తారు, సరయూ నదులలో స్నానం చేస్తారు, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకుంటారు. అయోధ్య ఇప్పటికీ చేసుకున్నారు మీరు, ఈ వారం రోజుల్లో ఇంకా చేసుకుంటారని అర్థం. చాలామందికి ఉందండి, మేము చెప్తాను, నా మాట పొలుపోదు. ఖచ్చితంగా చంద్రరాహు ఉన్నారంటే విశేషంగా పుణ్యక్షేత్రాలు, పుణ్యనదుల్లోనూ, పైగా గోదావరి, గంగా స్థానాలు, ఈ గంగా స్థానాలు తెలుసుకొని మీకు అవి సముద్ర స్థానాలు కూడా చేయించడానికి అవకాశం ఉంది. అంతేనా, భాగ్యస్థానం బాగా పెరిగిపోతుందండి. అంటే చదువు విషయంలోనూ, మీరు చేస్తున్న వ్యాపారాల విషయంలోనూ. రాహు అంటే ఫ్లైట్స్ కదా, కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్స్ అంటాం కదా, వాటిలోనూ మంచి వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకునే చాలా ఉంటుంది. సరే, దశమంలో గురుచంద్రుడి కాంబినేషన్ 15, 16, అంటే మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. అంటే మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అవుతారు. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, ముఖ్యంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బాగా ఉండడానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో గురుడు కదా, గురుచంద్రుడు కాబట్టి బ్యాంక్స్ ఉంటారు సరే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్, అలాగే చదువు బాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లోనూ, వాటిలో మీరు ఏ ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. లాభస్థానంలో చంద్రుడు అండి 17 తారీఖు లాభంలో ఉన్నాడంటే యోగమే. భాగ్య, రాజ్య, లాభస్థానం మీకు 7, సప్తమ, అష్టమ, నవమ, దశమ భాగ్య లాభస్థానాల్లో ఎంత బాగుంది అంటే ఈ వారం మొత్తం బాగుంటుంది. మీరు చిన్న పని చేయాలి. 14వ తారీఖున వసంత పంచమి, సరస్వతీదేవికి ఇష్టమైన రోజు, ఆవిడ పుట్టిన రోజు కాబట్టి ఐం అనే బీజాక్షరాన్ని ఆ రోజు మొత్తం పఠించడం వలన, లేకపోతే 108 సార్లు పఠించడం వలన, బీజాక్షరం కదండి, నాలుక మీద ఆవిడ అంటే మనకి వాక్కు సిద్ధిస్తుంది. ఏమైనా మంచి మాటలు మాట్లాడడం, చదువు రావడం జరుగుతుంది. 15 తారీఖు షష్ఠి ఉపవాసం ఉండి తీరాల్సిందే. అంటే ఉండి తీరాల్సిందంటే కంపల్సరీ కాదు, మీ ఇష్టం అది. ఉండడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, ఎవరైతే షష్ఠి పూట ఉపవాసం ఉండి తర్వాత రోజు రసప్తమి పూటగా ఎవరైతే సూర్యభగవాన్ ఆరాధన చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి, విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి పురాణాల్లో చెప్పారు. అది మా గురువుగారు చెప్పారు, మీకు చెప్తున్నాను. ఏదేమైనా 14, 15, 16 తారీఖులు వదలకండి. సూర్యారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బ్రహ్మాండంగా చేసుకోవాలి మీరు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు మీకు విశేషమైన యోగకారకుడు కదా. అలాగే అమ్మవారు, ఈ ముగ్గురిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు పొంది తీరుతారు. సింహరాశి అండి, సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు
అంటే రాసుల్లో 5వ రాశి, అవునా? సింహరాశి వాళ్ళకి భయం ఎలాంటి అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో తప్ప, మీకు మీ రాశాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి, మీ రాశికి పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే భయం మీరు ఎప్పుడు పడరనుకోండి, శని దృష్టిలో ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే ఏ పనైనా చేద్దాము అని సంతోషంగా ఉన్నప్పుడు స్లో అవుతుంటాయి, ముందుకు వెళ్ళలేకపోతుంటారు, కొద్దిగా భయపడుతూ ఉంటారు. మీరు ఎందుకు చిన్న భయం ఉంది మీలో. సింహరాశి వాళ్ళకి భయం ఉంది, కొంచెం భయం. అయినా తెలివైన వాళ్ళు, స్థిరమైన స్వభావం, స్థిర స్వభావం కలవాళ్ళు. అందుకే ఏదైనా పని చేయాలనుకుంటే స్థిరంగా ఆలోచిస్తుంటారు, స్థిరమైన స్వభావం, స్థిరమైన ఉద్యోగాలు, అలా ప్రతిదీ కూడా స్థిరమైన సంపాదన కూడా అలాగే ఉంటుంది. మీకు ద్వితీయ భావంలో కేతు ఉండడం అంత మంచిది కాదండి. అంటే ఏంటంటే ధనం విషయంలో ఉంటుంది కానీ బాగానే ఉంటుంది కానీ పెద్దవాళ్ళతో కొద్దిగా చిన్న చిన్న పోట్లాట్లు రావడము, కుటుంబంలో కలతలు రావడము, మనసుకి అదే దేహానికి చిన్న చిన్న పీడలు కలగడము, అంటే ఇంట్లో కానీ ఇలా జరుగుతుంటుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. మీకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి, మీ తమ్ముళ్ళకి బాగుంటుంది. ఇంకా ఏంటంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. మీకు పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే గురు దృష్టి 3వ భావానికి ఉండడం వలన బంగారము లేకపోతే వాహన యోగము మీ జాతకాలు రీచ్ కొనుక్కుంటారు. ప్రయాణాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. విద్యలో మాత్రము కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇబ్బంది పడతారంటే ఏంటంటే మీకు జనరల్గా శని చూడడం వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది. విద్యలో మీరు అనుకున్నంత ఫలితాలు రాలేదు బాబోయ్ అనుకుంటుంటారు. కానీ 4th హౌస్ లార్డ్ ఎవరండి? మీకు కుజుడు, రాజయోగకారకుడు కదండి. ఆయన ఎక్కడున్నాడు? 6వ భావంలో ఉన్నాడు. శని ప్రభావం ఉన్నా డిలే చేసినా మీకు రావాల్సినటువంటి చదువు వస్తుంది, వాహనాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది, భూములు కొనుక్కుని తీరుతారు, వాహనాలు ఎందుకు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే డౌటే లేదు. 4వ ఇంటి వాడు 6వ ఇంట్లోనే ఉండడం గ్రేట్. ఇంకా చెప్పాలంటే 6వ భావంలోకి వెళ్ళిపోదాం. అంటే పంచమస్థానం కూడా 5th హౌస్ లార్డ్ 5th హౌస్ని పర్ఫెక్ట్గా చూసుకుంటాడు కాబట్టి మీకు సాహిత్య రంగంలో మంచి ప్రతిభ, జ్ఞానము, మంచి ధనయోగము బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మీకు గొప్ప అదృష్టం అని చెప్పవచ్చండి. ఎందుకంటే శనితో కలిసి బుధుడు అంటే అదొక విషయము. జ్ఞాన సంపద ఇవ్వడం కూడా గురుడే కారకుడు కాబట్టి పర్ఫెక్ట్గా బాగుంటుంది. గురు దృష్టి బాగుంది కాబట్టి పంచమస్థానము షేర్స్లోను స్టాక్స్లోను పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే కొంతమందికి రాజకీయ పదవులు వస్తాయి, కొంతమందికి వాగ్దాడి పెరుగుతుంది, కొంతమందికి గాయత్రి మంత్రం చేసుకుంటారు సరే సిద్ధిస్తుంది. ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా 108 సార్లు గాయత్రి మంత్రం చేస్తే వాక్శుద్ధి పెరుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మేము జాతకాలు చెప్తున్నాం కదండి, మేము ఎప్పుడు గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రభావం మీ యొక్క ప్లానెటరీ ప్రభావం మా మీద పడకుండా గాయత్రి మంత్రం చేసుకోవడం వల్ల పవర్ పెరుగుతూ ఉంటుంది. సరే అది పక్కకు పెడితే 6వ భావంలో రవి కుజులు కాంబినేషన్ అంటే గవర్నమెంట్ జాబులు ఇస్తారు. 6వ భావంలో రవి ఉన్నాడంటే మీ రాష్ట్రాధిపతి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేనా? పొలిటికల్ రంగం రవి కుజులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో పర్ఫెక్ట్గా విజయం సాధిస్తారు. అంటే వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయండి. రాజకీయ రంగంలో ఉన్న పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి పరిస్థితులు అనుకూలంగా ఉండడము, పదవులు రావడము, మంచిగా విశేషంగా ఆకర్షించబడము, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ఇంకా రవి కుజులు భాగ్య రాజ్యాధిపతులు చెప్పుకుందాం. 9వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు కుజు సుక్కులు కాంబినేషన్ కదండి. 6వ భావంలో ఉన్నారు కదా, మంచి ఉద్యోగాల్లోనూ ప్రయాణాల్లోనూ ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు, అందులో సందేహం లేదు. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషను ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ అకౌంట్స్ అనమాట బాగా రాణిస్తారు. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. రవి కుజులు కాంబినేషన్ వలన ఏమవుతుందంటే రవి బుధుల కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే రవి శుక్రులు అంటే కుజ శుక్రులు కూడా చెప్పుకుందాం. కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ అవి చేస్తుంటారు మీరు, ఖచ్చితంగా ఉంటాయి. వాటిల్లోకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ ఒక్క మాటలు చెప్పాలంటే 6వ భావం విశేషమైన ప్రతిభ కనబడుతోంది. కాబట్టి మీకు ఏదైనా సరే ఈ వారం మొత్తం కూడా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మేనమామల విషయంలో అద్భుతంగా రాణించడము, స్టాంపింగ్ వెళ్తే స్టాంపింగ్ అయిపోవడము, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయినా సరే గోల్ కొట్టడము జరుగుతుంది. కష్టపడాలి, ఎందుకంటే 6వ భావాధిపతి ఎవరు? శని. కష్టపడింది ఎవడు? సరే, ఇదే కాకుండా అంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తారు, గ్రూప్స్ రాస్తారు, భవిష్యత్తులో అలా అవకాశం ఇప్పుడు రాస్తూ ఉంటే ఏది ఎగ్జామ్స్ అయినా సరే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే మీరు విజయం సాధిస్తారు. అంటే మీ జాతకాల ప్రకారం ఉంటుంది అనుకోండి. 7వ భావంలో శని, ఇక్కడ 7వ భావంలో శని అక్కడ ఏమవుతుందంటే 7వ భావంలో శని మంచి పవర్ఫుల్గా అనమాట. ఎందుకంటే కుంభరాశిలో మూల త్రికోణంలో ఉండడము, దిగ్బలత్వంలో ఉన్న శని 7వ స్థానంలో దిగ్బలుడు ఉండడం వల్ల
మంచి పవర్ఫుల్గా ఉంటాడు. అంటే వివాహాది శుభకార్యాలు చేస్తాడు. కానీ భార్యాభర్తల విషయంలోనూ మీ బిజినెస్ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగిస్తాడు. సరే, చంద్రరాహు ఉన్నారండి. ఇప్పుడు అదృష్టం ఏంటంటే అష్టమ స్థానంలో మీకు రాహు ఉండడం వల్ల ఇంట్లో పీడ, శరీర పీడ, మనస్తాపము, మనసు బాగుండకపోవడం, ప్రతిదీ మనశ్శాంతి లేకపోవడం అనుకుంటాం కదా. ఇక్కడ చంద్ర రాహులు కలిసినారు. 12వ ఇంటి వాడు రాహుతో కలిసినాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడితో కలిసిన రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. 13, 14 తారీఖుల్లో మీకు విశేషమైన సంపద కలుగుతుంది. లేదా తలవంతనంకి వచ్చే ఆదాయం బాగుంటుంది. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అమ్మవారి పూజలు అండి ఇక్కడ చేయవలసింది ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని, అలాగే పార్వతీ అమ్మవారిని కానీ కనదుర్గ అమ్మవారిని పూజించడం వలన మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటాం కదా, అది బాగుంటుంది. భాగ్యస్థానంలోకి వెళ్ళిపోదాం. భాగ్యస్థానంలో మీకు గురుచంద్రుడి కాంబినేషన్ కదండి. భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడము, భాగ్యస్థానంలో గురుచంద్రులు ఉండడం 15, 16 తారీఖుల్లో ఎంత అదృష్టం అండి మీకు. అంటే ఫస్ట్ ఏం చెప్పాలంటే భాగ్యస్థానం అంటే చదువు, విదేశాలకు వెళ్ళడం, స్టాంపింగ్ అవ్వడం, హైయర్ ఎడ్యుకేషన్ చేయడం పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండోది రియల్ ఎస్టేట్ రంగం పర్ఫెక్ట్గా చాలా మంది అద్భుతంగా విజయాలు సాధిస్తారు, బాగా డెవలప్ అయిపోతారు. సినిమా రంగం అంటే ఎందుకు చెప్తుందంటే సినిమా అండ్ టెలివిజన్ రంగం, ఎందుకంటే భాగ్యస్థానం కదండి, బ్రహ్మాండంగా ఉంటారు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా మీరు కుజుడి ప్రభావం కాబట్టి మీకు కోల్ అంటే సింగరేణి కాలేజ్ అనుకోవచ్చు, ఐరన్ అండ్ స్టీల్ అనుకోవచ్చు, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగా ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా పరిశ్రమల్లో భాగ్యస్థానం చాలా బాగుంది. అసలు పర్ఫెక్ట్. ఇంకో చెప్పాలండి, గురుచంద్రులు కాంబినేషన్ భాగ్యస్థానం ఉన్నారంటే గంగా స్నానం చేయిస్తారు. ఇప్పుడు ముందాక మనం చెప్పినట్టుగానే 10th హౌస్లో సింహలగ్నం గురించి చెప్పాలండి. సింహలగ్నంలో మన 10th హౌస్ గురించి చెప్పుకుంటాం కదా, చంద్రుడు పవర్ బాగా ఉంటుందని. 10th హౌస్ లార్డ్ కూడా శుక్రుడు బాగుండడం వల్ల మంచి మీకు ఉద్యోగంలో అద్భుతం ప్రతిభ కనబరుస్తుంది. అంతే కదండి, వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది అన్నమాట చంద్రుడు కదా. అంటే మిల్క్ బిజినెస్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, గోల్డ్ బిజినెస్ వాళ్ళకి లక్ష్మీదేవిని పూజిస్తే మీరు అద్భుతమైన ప్రపంచంలో ఉంటారు. 11వ భావం కూడా చూసుకుంటారంటే 11వ భావాధిపతి కూడా బాగున్నాడు కదా. ఇంకా ధనయోగము బాగా మీకు సిద్ధిస్తుంది. అనేక రకాలుగా మీకు శాంతి, అంటే మనశ్శాంతిగా ఉంటుంది సార్, అది బాగుంటుంది. ఏదేమైనా మీకు సింహరాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి శుక్రుడు రవి కాబట్టి చిన్న పని చేయాలండి మీరు. ఈ నెల 14, 15, 16 తారీఖులు మంచి ఇంపార్టెంట్ డేస్. 14th, 15th, 16th. ఏంటంటే 14వ తారీఖున వసంత పంచమి, సరస్వతిదేవికి ఇష్టమైన రోజు, అమ్మవారి పుట్టినరోజు. అలాగే ఈ రోజుని ఐమని బీజరక్షణని మనం జపించడం వలన, అమ్మవారిని పూజించడం వలన, తెల్లని పుష్పాలతో పూజించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి. చిన్నపిల్లలే కాదండి, మనందరం పెద్ద వాళ్ళందరం కూడా పూజించుకోవచ్చు. అమ్మవారిని పూజించడం వల్ల వాక్శుద్ధి పెరుగుతుంది. అలాగే మనకి మంచి మనం మాట్లాడే మాటలు విలువ ఉంటుంది. అందుకని చదువుకున్న వాళ్ళే చేయాలని ఏం కాదు. ప్రతి వాళ్ళకి సరస్వతి యొక్క బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాల్సింది. జ్ఞాన సంపద కదండి ఆవిడ, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కదా. సరస్వతి ఎక్కడుంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కూడా అక్కడ ఉంటుందని తెలుసు కదా మనకి. సరే, తర్వాత ఇంపార్టెంట్ డే 15వ తారీఖు. 15వ తారీఖు షష్ఠి రోజు ఉపవాసం ఉండి, అంటే ఆ రోజు ఉప్పుడు పిండి తినచ్చు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేసుకోవాల్సిందే. అంటే కంపల్సరీగా అంటే మంచిది, చాలా మంచిది. షష్ఠి రోజు ఉపవాసం ఉండి సప్తమి రోజు ఎవరైతే రథసప్తమి రోజుని సూర్యభగవాన్ ఆరాధన చేస్తారో షష్ఠి రోజు ఉపవాసం ఉండాలి. వాళ్ళకి అమితమైనటువంటి పుణ్యఫలం దక్కుతుందండి. సూర్యలోకము, తర్వాత విష్ణు లోకాలు, అంటే మంచి లోకాలకి వెళ్ళిపోతారు. అది ఎప్పుడు మరణం తర్వాత, ఇప్పుడు కాదు, మన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత, 100 సంవత్సరాలు అయిన తర్వాత. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, సంవత్సరంలో వచ్చే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదు. పొద్దున పూట స్నానాలు కూడా చేయాలి కదా, అది కూడా చెప్తాను ఒకసారి. సో ఈ విధంగా పూజలు మాత్రం ఇలా చేసుకోవడం వలన సింహరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, అదృష్టం ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి మీరు రాశిలోనే కేతు ఉన్నాడండి. కేతు అంటే భయపడకండి. అంటే చిన్న ఇబ్బందులు, మనస్తాపము, కోపము, ఈ చికాకులు, ఏ పని ఇక్కడ కావట్లేదనే బాధ, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ రాష్ట్రాధిపతి బుధుడు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. అంటే భయపడాల్సిన పని కానీ ఆలోచించవలసిన విషయం కానీ ఏం లేదు. 2nd హౌస్ని గురుడు చూడడం వల్ల చక్కటి భోజనము, ధనము, సంపద ఇవన్నీ పెరుగుతాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా మాట్లాడే వాళ్ళకి ముఖవర్చస్సు పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా భోజనం వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. గోల్డ్, వాహనాలు, వస్త్రాలు మీరు కొనుక్కుంటారు, అందులో డౌట్ లేదు. అంటే ఇంత పవరు 2nd భావానికి ఉంటుంది. 2nd భావాధిపతి కూడా 5వ స్థానంలో ఉండడం గ్రేట్. మీ పిల్లల ద్వారా కూడా ధనయోగం ఉంటుంది మీకు.
సంపదలు. అలాగే మీ జ్ఞాన సంపద ద్వారా పంచమస్థానం అంతే కదండి, ధనయోగం ఉంటుంది. అక్కడే చెప్పుకుందాం, పంచమస్థానం చెప్పుకుందాం. ఏదేమైనా ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం వల్ల, ఫోర్త్ భావాధిపతి కూడా బాగుండడం వల్ల చదువు విషయం బాగా ఉంటుంది. చదువు విషయంలో అద్భుతంగా రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే ఫోర్త్ భావం సంగీతంలోను కింద జన్మ చేసిన పుణ్యఫలమును, కింద జన్మ చేసిన పుణ్యఫలం పంచమస్థానం చెప్పుకుందాం. ఫోర్త్ భావంలో ఏంటంటే గోల్డ్, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు కలగడం. గురుడు ఫోర్త్ భావం చూస్తే ఫోర్త్ భావంలో చూస్తున్నాడు కదా. అలాగే మీకు ఇళ్ళు కానీ వాహనాలు కానీ సౌఖ్యం కలగడము, వ్యవసాయదారులకి బాగా పంటలో అభివృద్ధి, వ్యవసాయదారులకి బాగుండడము, వాళ్ళ అవకాశాలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఫోర్త్ భావం బాగుంటే అమ్మగారు పరిస్థితి బాగుండము, ఎక్కడికి వెళ్ళినా సుఖపడడం జరుగుతుందండి. మీకు పంచమస్థానం గ్రేట్. పంచమస్థానంలో రవి బుధ కుజ శుక్రులు పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు. అంటే సెకండ్ హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు, అంటే శుక్రుడు. 3వ ఇంటి వాడు 5వ భావంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే పంచమస్థానం రవి బుధుల కాంబినేషన్, ఇవన్నీ కాంబినేషన్ బాగున్నాయి కాబట్టి మీకు అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము, ధనయోగం కలగడము, స్పెక్యులేషన్ బాగా ఉండడము, అలాగే మీకు జనాకర్షణ కలగడము, ధన సంపాదన పెరగడము, ప్రేమగా అందరితో ఉండడము, ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరగడానికి కొన్ని జాతకాలు రీత్యా ఉంటాయి, అది వేరే విషయం. ఇలాగా పంచమస్థానం యొక్క ప్రభావం చాలా బాగుంది. అంటే చదువు కూడా బాగా వస్తుంది. పంచమస్థానం కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదండి, మాటల రవి బుధులు 12th హౌస్ లార్డ్ బాగున్నాడు కదా, బుధుడు కూడా బాగున్నాడు. మీ లగ్నాధిపతి పంచమస్థానంలో ఉన్నాడు. రవి బుధుల కాంబినేషన్ పంచమస్థానం అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, బాగా చదువు వస్తుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటారు. 6వ భావంలో శని ఏం చేస్తాడు మీకు? ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ జాబ్స్, అంటే గవర్నమెంట్ జాబులకు రావడానికి అవకాశాలు సృష్టిస్తుంటాడు. మీకు కష్టపడడం ఒకటి, మీ జాతకాల్లో కూడా ఉండాలి కాబట్టి చేస్తాడు, కాబట్టి చూసుకోవాల్సిందే. 6వ భావంలో శని మంచి చేస్తాడు, శత్రు భయం లేకుండా చేస్తాడు, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు శని ప్రభావం. తర్వాత శని ప్రభావం ఉందంటే మనకి ఎనిమీస్ తక్కువగా ఉంటారు. శని 6వ భావంలో శని ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే విజయం సాధించాలన్న తపన, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, ఏదైనా సరే విదేశ పర్యటనకి వెళ్ళడానికి కూడా అవకాశాలు సృష్టించడం 6వ భావంలో శనే కదండి. ప్రభుత్వంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. గవర్నమెంట్, ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు కూడా విజయం సిద్ధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చంద్రరాహులు 7వ భావంలో ఉన్నారు. తప్పు కాదండి. ఎందుకంటే చంద్రుడు మీకు 11వ ఇంటి వాడు అయ్యాడు, 7వ భావంలో ఉన్నాడు. అంటే 7వ భావం ఇంతకుముందు రాహు ఉన్నాడు కదా, ఇప్పుడు ఏంటి చంద్రుడితో కలిసిన రాహు, అంటే 13, 14 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన రాహు బ్యాడ్ ఇంపాక్ట్స్ని తొలగించి మంచి ఫలితాలు ఇస్తాడు అని శాస్త్రం. ఇప్పుడు ఏంటి చంద్రుడు 7వ భావంలో ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, బిజినెస్ పార్ట్నర్స్ బ్రహ్మాండంగా ఉంటారు. అంతేనా, భార్యాభర్తల అనురాగం కూడా పెరుగు తీరుతుంది. ఇంతకుముందు తిట్టుకోవడం ఏదో ఉంటాయి, ఇప్పుడు అలా కాదు, బాగుంటుంది అంటే సందేహం లేదు. అంటే 7వ భావం చాలా బాగుంది. విహారయాత్రలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, సముద్రాల మీద, అదే నదుల మీద, లేకపోతే ప్రయాణాలు ఫ్లైట్స్ మీద మీరు ప్రయాణాలు చేస్తారు, ఉంటాయి. ఎందుకంటే మీ రాశి మీనరాశి కదండి, మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు కదా, మాటల రాహు కూడా ఉన్నాడు. సరే, 8వ స్థానంలో గురుచంద్రులు, తలంపగా వచ్చే ధనయోగం ఉండి తీరుతుంది. ఇంతకుముందు యాన్సెస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి జరా, రాణి బాకీలు అవన్నీ మీకు వస్తాయి. 15, 16 తారీఖుల్లో శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా గురుచంద్రుల కాంబినేషన్ కదండి, మంచి చేస్తారు. 7వ అష్టమంలో ఉన్నా కూడా 8వ స్థానంలో గురుడు ఉంటే ఇబ్బంది ఉండేది. కానీ గజకేసరి యోగంలో చంద్రుడితో కూడా ఉన్నాడు కాబట్టి యోగమే. అంటే ఐశ్వర్యము, అదృష్టము, ఆరోగ్యము సిద్ధిస్తాయి. భాగ్యాధిపతి ఎక్కడున్నాడు? బ్రహ్మాండంగా శుక్రుడు 5వ భావంలో ఉన్నాడు. అంటే 5వ భావంలో ఉన్నాడంటే మీకు దూర ప్రాంత ప్రయాణాలు, చదువు రీత్యా ప్రయాణాలు, ఇంకా చెప్పాలంటే భాగ్యశుక్రుడు కాబట్టి చంద్రుడు గారు ఉన్నాడు కాబట్టి సముద్ర స్నానాలు చేయించడము, అంటే గంగా స్నానాలు, అయితే సరయూ నది స్నానాలు చేయించడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేయించడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు, అయోధ్య అటువంటి దర్శనాలు అంటే భాగ్యం కలుగుతుంది. భాగ్యం అంటే దైవ దర్శనం కలుగుతుంది అని అర్థం. అంతేనా, వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. 10th హౌస్ లార్డ్ బుధుడు అయ్యాడు కదండి, బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటంటే ఫైనాన్స్ రంగంలోనూ, అంటే బుధుడు కారకత్వం అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, చదువు చెప్పే వాళ్ళకి, టీచర్స్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుండడానికే వాళ్ళ జాతకాలు ఇచ్చే బాగుంటుంది అనే సందేహం లేదు. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే రవి బుధుల కాంబినేషన్, బుధుడు బాగుంటాడు. బుధుడు 10th హౌస్ లార్డ్ కేంద్రాధిపతి వచ్చిన వాడు కోణంలో ఉన్నాడు, అందుకని చెప్తున్నా. స్ట్రాంగ్నెస్, కాన్ఫిడెన్స్. సరే, నీ పక్కన పెడదాం. 11వ ఇంటి వాడు భాగ్యంలో ఉన్నాడు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అంటే మీకంటే పెద్దవాళ్ళు, మీ అక్కాయిలకు బాగుంటారు. కంటిన్యూస్గా మీ జాతకాల ప్రకారం ధనం ఏదో విధంగా మీకు వస్తూ ఉంటుంది.
డౌట్ లేదు. అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు ఎంత బాగుందండి కన్యారాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఈ నెలలో ఈ వారంలో బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఒక లగ్నంలో కేతువు తప్ప. కేతు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. ఇంత అన్ని గ్రహాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కేతు ప్రభావం బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఏం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రతి పనులను ముందంజ ఉండండి, సాహసంగా ఉండండి, భయపడకుండా ధైర్యంగా ముందు ఉంచి ఉండండి. అంతే. ఇంకంటే ఏంటంటే 3 రోజులు వస్తున్నాయండి, 14, 15, 16 తారీఖులు. అంటే 14 తారీఖునే పంచమి, అంటే వసంత పంచమి అంటాం. సరస్వతీదేవికి బాగా ఇష్టమైన రోజు, సరస్వతీదేవిని ఆరాధించవలసిన రోజు కూడా. ఐం అనే బీజాక్షరాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ రోజు మొత్తం కానీ, లేకపోతే 108 సార్లు కానీ గాయత్రి మంత్రంతో సహా పూజిస్తే ఇంకా మంచిది. కొంచెం ఐం అనే బీజాక్షరం పూజిస్తూ సరస్వతీదేవిని తెల్లటి మల్లె పువ్వులతో పూజించడం వలన సరస్వతి యొక్క కటాక్షం పెరుగుతుంది. నాలుక మీద ఉండమని కోరుకుంటాం కదండి. బ్రహ్మదేవుని ముఖవర్చస్సు మీద సరస్వదేవి నాలుక మీద ఉండాలని దండం పెట్టుకుంటుంటాం కదా. నాలుక మీద నాట్యం ఆడుతూ ఉంటారు సరస్వదేవి. మనం ఏం చెబితే ఉంటే అది మంచి జరుగుతుంటుంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, అమ్మవారి కటాక్షం కదండి, అవునా? అది మీ అందరికీ కూడా అలా కలుగుతుందన్నమాట. ఎక్కువగా మాట్లాడి చిన్న పిల్లలే కదండి, పెద్ద వాళ్ళందరూ కూడా మనం చేసుకోవచ్చు. సరే, షష్ఠి రోజు అష్టమాధిపతి కదా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఉపవాసం ఉండండి. అంటే మొత్తం రోజంతా అన్నం మానేమని కాదు, ఉప్పిడి పిండి తినొచ్చు. అవన్నీ మీకు మళ్ళీ ఇంకోసారి చెప్దాము. ఉప్పిడి పిండి తినొచ్చు, ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని వసంత అంటే నెక్స్ట్ డే ఉంది కదా వసంత పంచమి, షష్ఠి, సప్తమి అంటే రథసప్తమి రోజు మనం సూర్యభగవాన్ని ఆరాధరించాలంటే షష్ఠి రోజు ఉపవాసం ఉండాలి. ఉంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పలేదండి, శాస్త్రాల్లో నేను చదివింది మీకు చెప్తున్నాను. నేను పురాణాలు కాదు, శాస్త్రాల్లో నేను ఆస్ట్రాలజికల్ బుక్స్లో చదివింది మీకు చెప్తున్నా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి విశేషమైన ఫలితాలు కలిగి సూర్య భగవాను యొక్క బ్లెస్సింగ్స్ కలుగుతాయి. సూర్యలోకానికి, విష్ణులోకానికి, ఉన్నతమైన లోకాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 3 రోజులు సద్వినియోగం చేసుకోండి. సో మీరు ఈ వారం మొత్తం కూడా ఆరోగ్యప్రదంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులారాశి వాళ్ళకి ఏంటంటే నిశ్చింతగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకని? గురుచంద్రులు 7వ స్థానంలోంచి మీ రాశిని చూడడమే. మీ రాశి శుక్రుడు 4th భావంలో పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే ఈ వారం మొత్తం కూడా ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా, ఎప్పుడు విజయం సాధిస్తూ, కార్య సాధన చూసారా అది సాధిస్తూ, ఎప్పుడు తెలివిగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ప్రయాణాలు చేస్తూ ఆనందంగా ఉంటారనడంలో సందేహం లేదు. పర్ఫెక్ట్గా అలాగే ఉంటారు. అంటే గురుదృష్టి ఉందంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు. తెలివితేటలు ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ, కొంచెం కోపం కూడా ఎక్కువ. అది తగ్గుతున్నాడు. పెద్ద గొప్ప విశేషం కాదు. శని ద్వితీయ భావంలో చూడకూడదండి. కానీ ద్వితీయ భావాన్ని శని చూస్తే ఏమవుతుంది? భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి అంటారు. కానీ శని ద్వితీయ భావం చూడడం వల్ల కూడా ఇంకో విషయం కూడా ఉందండి. మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని, ఎప్పుడు కూడా మీతో మిమ్మల్ని ఫాలో అవ్వాలని చాలామందికి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామందికి ఉంటుంది. అంటే మిమ్మల్ని తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళు అలా ఉంటుంది. శని కూడా ఈ ప్రభావం కూడా ఇస్తాడు. కానీ 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఆ మాత్రం మర్చిపోకూడదు. కుజుడు 2వ ఇంటి వాడు 4వ భావంలో ఉన్నాడు. ధనాన్ని విపరీతంగా ఇస్తాడు. అంటే మనకి ఎలా ప్రాప్తిస్తుందో అంత ధనాన్ని ఇస్తాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉండడం వలన కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇది శాస్త్రం. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కారణం కూడా 2nd హౌస్ లార్డ్ 4th భావంలో కూడా ఉండాలి అంటాం. ఖచ్చితంగా ఉన్నాడు కుజుడు. ఇన్ని ప్రభావాలు ఇస్తాడు. అంతేనా? 2nd హౌస్ బాగుందంటే కొంతమందికి సినిమా ఆపర్చునిటీస్, పాటలు పాడే ఆపర్చునిటీస్ తగ్గుతాయి, కానీ వస్తాయి. లేట్ అవుతుంది, ఇచ్చి తీరుతాడు. ఏదేమైనా 4th భావం చాలా బాగుంది కదండి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. రవిబుధుల కాంబినేషను, బుధ శుక్రుల కాంబినేషన్, 4 గ్రహాలు మీ రాశిలో అంటే 4th భావంలో ఉండడం వలన యోగం. మీ రాశ్యాధిపతి శుక్రుడు 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ ఏంటి అంటే ముఖ్యంగా చదువు విషయంలో వెనకబడరండి. చదువు సిద్ధిస్తుంది. 2వ పాయింట్, డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తుంటే సరే వాళ్ళకి బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ 4th భావంలో ఉంటే భూములు కొనుక్కుంటారండి. మీరు ల్యాండ్స్ కొనుక్కుంటారంటే సందేహం లేదా? సొంత మాటలు కాదండి. నేను శాస్త్రంలో ఏదో ఉందో చెప్తాను. బుధ శుక్రుల కాంబినేషన్ 4th భావంలో ఉంటే వాహనాలు కొనుక్కుంటారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ వస్తాయి. కళారంగం ఉంటాం కదా, కళారంగంలో అభిరుచులు బాగా పెరుగుతాయి అన్న సందేహమే లేదు. ఈ రవి కుజులు 4th భావంలో ఉండడం వల్ల ధనయోగము, వాహనయోగము, గృహయోగము, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఏమంటారంటే వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రాకుండా లాభం వస్తుంది. 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. 5వ స్థానంలో శని కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు,
ఏమైపోతుందో అని బెంగ, భయము ఏదో కలిగిస్తాడు. శని పంచమస్థానంలో ఉండడం వల్ల పిల్లలు కొద్దిగా లేటుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆడపిల్లని ఇస్తాడు. కానీ సంతానం ఉన్న వాళ్ళకి మాత్రం మంచి చేస్తాడండి. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. 6వ భావంలో చంద్రరాహులు. 6వ భావంలో రాహు ఉంటేనే మీకు యోగాన్ని ఇస్తున్నాడే. 10th హౌస్ లార్డ్ కూడా చంద్రుడు 6వ భావంలో ఉండి రాహుతో కలిశాడంటే అంటే ఎప్పుడంటే 13వ తారీఖు 14వ తారీఖు 13th and 14th 6వ భావంలో చంద్రరాహుల్ కాంబినేషన్ వలన యోగం అండి. అంటే ఏ యోగం ఇస్తాడు? విదేశాలు పర్యటన చేయడానికి చేస్తుంటాడు. 6వ భావంలో చంద్రరాహుల్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేది చేస్తుంటాడు, విజయ పరంపరలు ఉండేది చేస్తుంటాడు, ముఖ్యంగా సంతోషాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది చేస్తుంటాడు. భూలాభము, స్వర్ణలాభము. ఎందుకు నేను చెప్పడం చంద్ర రాహుల్ కాంబినేషనే అది. ఇంకోటి చెప్పాలంటే చంద్రుడితో కలిసిన రాహువు చంద్రుడు ఇచ్చే దుష్ఫలితాలను సరే మంచి ఫలితాలుగా మార్చేసి రాహు ఇస్తాడు అన్నది సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. 6వ భావంలో రాహు మేనమామలకు బాగుండేది చేస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ రంగం ఉంటుంది సరే వాళ్ళకి బాగుంటుంది. అలా చెప్పుకుంటూ లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. మీకు 7వ స్థానంలో గురుడితో కలిసిన చంద్రుడు కదా, అంటే 15, 16 తారీఖులో గజకేశ్వర యోగం. గజకేశ్వర యోగం శని చూసినప్పుడు ప్రాబ్లం ఏం కాదనుకోండి. గజకేశ్వర యోగం 7వ స్థానంలో ఉందంటే భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము, ఒకళ్ళ వలన ఒకళ్ళకి, అంటే భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుందండి. అందులో సందేహం లేదు. 15, 16 తారీఖుల్లో మీ భార్యాభర్తల విషయంలో అనురాగం ఉంది, అదృష్టము, ధనయోగం పట్టబోతుంది. ఇంకా చెప్పాలంటే ల్యాండ్స్ కుదరండి, కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ, బిజినెస్ కానీ 7వ స్థానం. దీనే కళత్ర స్థానము, విజయస్థానము అంటాం కదండి. కరెక్ట్. కాబట్టి మీకు విజయమే సిద్ధిస్తుంది. 7వ భావంలో కూడా చంద్రుడు ఎక్స్ట్రాడినరీ, భయమేం లేదు. అష్టమంలో చంద్రుడు అష్టమాధిపతి బాగానే ఉన్నాడు, దోషం లేదు. అష్టమ చంద్రుడు ఏం చేస్తాడంటే 10th హౌస్ నాడు, అష్టమ నాడు, అంటే 17వ తారీఖుని కొద్దిగా ఉద్యోగంలో మార్పులు ఉండడం జరుగుతుంటుంది. కొద్దిగా ఆరోగ్యాన్ని మాత్రం పరీక్షించుకోండి. ఏదేమైనా 9th హౌస్ లార్డ్ బుధుడు, 9th హౌస్ లార్డ్ బుధుడే కదండి. మీకు బుధుడు బాగున్నాడు, 5వ స్థానంలో 4th భావంలో ఉన్నాడు. ఏదైనా బుధుడు వలన మీకు వ్యాపారాభివృద్ధి, విజయం సాధిస్తారు. విద్యలో ఉన్నతమైన విద్య సిద్ధిస్తుంది. మీరు చేసిన వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు కానీ, బంగారు వ్యాపారాలు కానీ, ఏ వడ్డీ వ్యాపారాలు కానీ, అదే విద్య అవి కానీ బాగా సిద్ధిస్తాయి. సక్సెస్ రేట్ బాగుంటుంది. పుణ్య నదుల్లో స్నానాలు చేయడానికే బుధుడు కారకుడు అవుతాడు. ఖచ్చితంగా విష్ణు ఆరాధన, శివారాధన, శివుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటారు. మీకు అది అందరూ డౌట్ లేదు. ఏదైనా 10th హౌస్ లార్డ్ చంద్రుడు బాగున్నాడు కదండి. రాహుతో కలిశాడు, గురుడితో కలిశాడు. ఈ బాగుండడం వలన విద్యలో అంటే కర్మస్థానము చాలా బాగుంది. అంటే మీరు ఉద్యోగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, ఇవన్నీ కూడా లేడీస్ కూడా సంబంధించిందే. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ అద్భుతంగా సాధించడానికి అవకాశం ఉంది. 11వ భావంలో కూడా మీకు ఇండికేషన్ బాగుందండి. అంటే 11 వరకు చాలా బాగున్నాడు కాబట్టి లాభాలే అధికంగా ఉంటాయి. గురుదృష్టి కూడా ఉంది. ఏదైనా భాగ్య రాజ్య లాభస్థానం చాలా బాగుంది. ముఖ్యంగా విశేషించి గురుదృష్టి మీరు రాసుకోవడం వల్ల అదృష్టం తోడవుతుంది. సరే, ఒక చిన్న విషయం చెప్తానండి, మీరు ఏమాత్రం వీలుంటే చేయండి. 14వ తారీఖుని వసంత పంచమి అని వస్తుంది. సరస్వతీదేవికి ఇష్టమైన రోజు. ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు. సో సరస్వతీదేవికి తెల్లని వస్త్రాలు సమర్పించడం కానీ, తెల్లని మల్లెపూలతో పూజ చేయడం కానీ, ఐమని బీజాక్షరంతో జపించడం వల్ల కానీ మనము పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళే కదండి, పెద్దవాళ్ళందరూ చేయొచ్చు. వలన సరస్వతీదేవి మన నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏం నాట్యం చేయమని మనం అమ్మవారిని కోరుకుంటాం. అంటే మనం ఏం మాట్లాడినా, మంచి మాటలు మాట్లాడినా, మంచి పలుకులు రావాలని, మంచి మాటలు రావాలని, జ్ఞాన సంపద పెరగాలని అమ్మవారిని పూజిస్తాం. ఖచ్చితంగా మీకు ఉండి తీరుతుంది. చిన్నవాళ్ళే కదండి, పెద్దవాళ్ళు కూడా చేస్తే మంచిది. ఐమని బీజాక్షరం మర్చిపోకుండా చేయాలి. సరే, 15వ తారీఖుని షష్ఠి. ఎప్పుడైతే సరే రథసప్తమి ముందు రోజు షష్ఠి చాలా పవర్ఫుల్. షష్ఠి రోజు ఉపవాసం మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే భార్యాభర్తలకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండాలి కదా. ద్వితీయాధిపతి కూడా అయ్యాడు. షష్ఠి రోజు ఉపవాసం, అంటే ఉప్పుడు పిండి కూడా తినచ్చండి. కఠినమైన ఉపవాసం ఉండకూడదు. ఏదైనా తినాలి, ఫ్రూట్స్ అయినా తినాల్సిందే. ఆ రోజు పాలు, ఫ్రూట్స్ ఇంకా ఉండలేని వాళ్ళు ఉప్పుడు పిండి తినచ్చు, తప్పులేదు. సో షష్ఠి రోజు ఉపవాసం ఉండి రథసప్తమి రోజు కనుక పూజ చేస్తే, సూర్యభగవాన్ ఆరాధన చేస్తే వాళ్ళు ఇంకా చెప్పక్కల సూర్యభగవాన్ యొక్క లోకాలకి, విష్ణు లోకాలకి, అంటే నా యొక్క ఊహ విష్ణు లోకాలకి వెళ్తారని శాస్త్రం. సో ఈ విధంగా సూర్యభగవాన్ ఆరాధన చేయడం, సూర్య తెలుసు కదండి మీకు. రథసప్తమి రోజు ఎర్రని పువ్వులతోటి, ఎర్రని అక్షంతులతోటి, ఎర్రని వస్త్రాలు, బంగారము దానం వాళ్ళు ఉండేది చెప్పాలి. ఎర్రని వస్త్రము, బంగారము, గోధుమలు బ్రాహ్మడికి దానం కూడా చేయాలి. విశేషమైన ఫలితం. బంగారం దానం చేయడం వల్ల తెలుసు కదండి,
మన బ్రహ్మలోకంలో ఉంటాం. మనమం కాదండి, మన ముందు తరాల వాళ్ళకి బ్రహ్మలోకానికి వెళ్తారని నేను విన్నాను. ఏదేమైనా సరేనండి, 14, 15, 16 తారీఖులో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా దైవ సన్నిధులు సంవత్సరం వరకు రాదు. సంవత్సరంలో 3 రోజులు మంచి అద్భుతంగా మనకి కలిసి వచ్చే అదృష్టం చేసుకుంటే మంచి విశేషమైన ఫలితం పొందుతాం. సో ఈ విధంగా మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి గురుడు బాగుండడం వల్ల, మీ రాశిని శని చూడడం వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప ఏమి భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించవలసిన విషయం అంతగానే లేదు. మీకు మీ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా సీక్రెసీ మెయింటైన్ చేయడం, తెలివిగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడం జరుగుతుంది. మీకు థర్డ్ భావం ధైర్యం బాగా ఉందండి. మీ రాష్ట్రాధిపతి ఉచ్చ స్థితిలో రవితో కలిసి ఉన్నాడు. కుజుడు ధైర్యం అలా ఉండడం వల్ల మంచి ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడం జరుగుతుంది. మీ తోబుట్టువులు కూడా చాలా బాగుంటారు. 3వ భావంలో బాగుందంటే ప్రయాణాలు చేస్తారు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. రవిబుధుల కాంబినేషన్స్ తెలివైన వాళ్ళు, చురుకుదనం ఎక్కువ. రవిబుధుల కాంబినేషన్ ఉందంటే మీరు చురుకుదనం బాగా చురుగ్గా ఉంటారు, తెలివిగా కూడా ఉంటారు. రవిబుధుల కాంబినేషన్ ఉండడం వల్లనే ఫైనాన్స్ రంగంలో చాలా బాగుంటారు. రవి బుధుల కాంబినేషన్ ఉండడం వల్లనే డాక్టర్స్ వృత్తిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటే సందేహం లేదు. పైగా కుజుడితో కలిసినటువంటి శుక్రుడు, కుజుడితో కలిసినటువంటి బుధుడు, కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ కాంబినేషన్ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి కుజుడితోటి కలవడం వలన, శుక్రుడు కలవడం వలన, బుధుడు కూడా కలవడం వలన ఏమవుతుందంటే ఇక్కడ డాక్టర్స్ ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ల్యాండ్స్ కొనుక్కుంటారని మీరు. అసలే కుజుడికి ప్రభావం కదా, భూయోగం, భూములు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. థర్డ్ భావం బాగుందంటే గోల్డ్, వాహనాలు కొనుక్కొని తీరుతారన్న సందేహం లేదు. బుధ శుక్రుల కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉన్న వాడికి మంచి అదృష్టం కలుగుతుంది. 4th భావంలో శని కొద్దిగా మీకు ఇబ్బంది కలిగిస్తుంటాడు. మా ఎడ్యుకేషన్ విషయంలోనూ, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితుల విషయంలోనూ మీరు ఏ విధంగా ఉన్నా సరే ఆ కంఫర్టబుల్నెస్ అనేది కొద్దిగా తక్కువగా లోపిస్తూ ఉంటుంది. 5వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు ఏం చేస్తాడంటే మంచి ఫలితాలు ఇవ్వడానికే చూస్తాడు, మంచి ఫలితాలే ఇస్తాడు. చంద్రుడితో కలిసిన రాహు కానీ, రవితో కలిసిన రాహు కానీ మంచి ఫలితాలే ఇస్తారు తప్ప చెడు ఫలితాలు ఉండవు. ఇప్పుడు మంచి ఫలితాలు ఏమైందంటే రాహుతో కలిసిన చంద్రుడు కాబట్టి పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీకు జనాకర్షణ, ధనయోగము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము అవకాశాలు ఉంటాయి. అంతేకాదండి, మీకు స్పెక్యులేషన్ కూడా అవకాశాలు బాగా రాణిస్తారు. చంద్రరాహుల కాంబినేషన్ వల్లే మంత్రాలు, గాయత్రి మంత్రం కానీ మంత్రాల్లో సిద్ధిస్తూ ఉంటాయి. 6వ భావంలో గజగేసర యోగం 15, 16 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి గజగేసర యోగంలో ఉన్నటువంటి గురుడు మీకు 2nd హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే శత్రువుల ద్వారా ధనయోగం కలిగించడము, ప్రతి పనులందు విజయం కలిగించడము. గజగేసర యోగం కదండి, యోగాన్ని కలిగిస్తుంటాడు. జ్ఞాన సంపదని పెంచడము, అదృష్టాన్ని కలగజేయడము, విదేశాలు స్టాంపింగ్ అవ్వడానికి చేయడము, ముఖ్యంగా ఫైనాన్స్ అంటే మీరు లోన్స్ కానీ వాటికి కానీ వెళ్తే లోన్స్ రావడం జరుగుతుంది. 7వ భావంలో చంద్రుడు 17వ తారీఖు ఉంటాడు. అంటే మంచి శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. 7వ భావాధిపతి 3వ భావంలో కూడా ఉన్నాడు. అంటే వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీకు చాలా బాగుంది. 9th హౌస్ లార్డ్ ఎవరు మీ రాశికి, వృశ్చిక రాశి వాళ్ళకి చంద్రుడు. 9th హౌస్ లార్డ్ కూడా 7వ భావంలో ఉండడం, అలాగే చంద్రుడు 5, 6, 7 స్థితుల్లో ఉండడము, ఇలాగ చంద్రుడు కాంబినేషన్ వల్ల 5, 6 స్థితుల్లో 7వ భావంలో ఉండడం వల్ల కూడా భాగ్యాధిపతి అలా ఉండడం వల్ల జనరల్గా సముద్ర స్నానాలు, గంగా స్నానము ఇవి చేయిస్తుంటాడు. అంటే పుణ్యక్షేత్ర నదుల్లోనూ, పుణ్య నదుల్లోనూ, అలాగే గురువుగారు సందర్శించడము, పీఠాధిపతులు కలవడం ఉంటుంది కదా, ఇవి చేసేట్టుగా చేస్తుంటాడు. ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి వృద్ధి కలుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది, ఖచ్చితంగా వెళ్తారు. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుంది. కాదంటే మీకు 10th భావాన్ని, 10th హౌస్ లార్డుగా రవి బాగున్నాడు కాబట్టి 10th భావాన్ని గురుదృష్టి, శని దృష్టి ఉంది కాబట్టి సింగరేణి కాలేజీలు కానీ, ఐరన్ అండ్ స్టీల్ కానీ, అంటే కోల్ సంబంధించినటువంటి వ్యాపారాలు కాదు కానీ ఉద్యోగాల్లోనూ, వ్యాపారాలు కూడా 10th భావం చూస్తాం లోను. అలాగే అంటే 10th భావంలోను ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ రంగము, బ్యాంకింగ్ రంగము, ఇట్లాగా అన్ని రంగాల్లోనూ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగాల్లో ఉద్యోగ ప్రాప్తి కలగడము, ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడము జరుగుతుంది. 10th భావం పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా కేతు అండి, 11వ భావంలో ఉన్న కేతు విశేషమైన సంపదలు, భూలాభము, గృహలాభము, స్వర్ణలాభము, వస్త్రలాభము ఇవన్నీ ఇవ్వడానికి కేతువే కారకుడవుతాడు. జ్ఞాన సంపద కలగడానికి కూడా కేతు అవుతాడు. కాబట్టి గణపతి ఆరాధన బ్రహ్మాండంగా చేస్తే సక్సెస్ఫుల్ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్య రాజ్య లాభస్థానంలో మీకు లాభస్థానం కూడా చాలా బాగుంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా, ప్రయాణాల ద్వారా అంటే మీరు చేస్తున్న జాబ్ రీచ్ అయ్యవచ్చు. ధన సంపాదన, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ముఖ్యంగా 14, 15, 16 తారీఖుల్లో మంచి రోజులు. అంటే 14వ తారీఖున వసంత పంచమి, అమ్మవారు సరస్వతి అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు, అమ్మవారు పుట్టినరోజు.
తెల్లని చీర సమర్పించడం కానీ అమ్మవారికి సమర్పించడం వలన, అయితే తెల్లని మల్లెపూలతో ఇంట్లోనే పూజ చేసుకోవడం వలన, ఐమని బీజాక్షరం జపించడం వలన అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఆ రోజు మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. చిన్నవాళ్ళే కదండి, అక్షరాభ్యాసం కూడా చేస్తుంటారు. చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా సరస్వతి దేవిని పూజించడం వలన జ్ఞాన సంపద బాగా పెరుగుతుంది. అలాగే 15, 16 తారీఖులో చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. ఎందుకంటే 15వ తారీఖు షష్ఠి రోజు విశేషంగా ఉంది. ఎప్పుడైనా సరే రథసప్తమి ముందు రోజు వచ్చే షష్ఠి మంచిది అని చెప్పి చాలామంది అంటారు. సో మంచిది. ఆ రోజు ఉపవాసం ఉండి తర్వాత రోజు రథసప్తమి రోజు సూర్యభగవాన్ ఆరాధన చేయడం వలన జ్ఞాన సంపద, జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, అదృష్టము, ఆరోగ్యము, సూర్యలోక ప్రాప్తి ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 3 రోజులు మనం మాఘమాసంలో వస్తున్నాయి కాబట్టి ఎట్టి వసతులు మర్చిపోకుండా మీరందరూ చేసుకుంటూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి ఉత్సాహంగా, అదృష్టంగా, ధైర్యంగా ప్రతి పని చేస్తారు. ఎందుకంటే మీరు రాశినే గురుడు చూస్తున్నారు కదా, రాశాధిపతి బ్రహ్మాండంగా పంచమస్థానంలో చాలా సేఫ్గా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. మీకు 12th హౌస్ లార్డ్ కుజుడు మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు. ప్రయాణాలు చేస్తారు. ధనము ఖర్చు విపరీతంగా అవుతుంది. 2nd హౌస్లో కనుక రవి బుధుల కాంబినేషన్ ఉంటే విద్యలో బాగా రాణిస్తారు. ముఖ వర్చస్సు బాగుంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల మార్పు వస్తాయి. ఉద్యోగం కంటే ముందర యాంకరింగ్ బాగా డెవలప్ అవుతారండి. బాగా డెవలప్మెంట్స్ వస్తాయి. ఎక్కువగా మాట్లాడే శక్తి బాగుంటుంది. రవి బుధుల కాంబినేషనే బాగా మాట్లాడడము, పాటలు పాడడము, శక్తి. శుక్రుడు కూడా ఉన్నాడు కదా అక్కడ, పాటలు పాడడం. శుక్రుడు మంచివాడు కాదు కానీ శుక్రుడు వలన పాటలు పాడడము ఇవన్నీ కూడా మీకు మంచి అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే స్వర్ణలాభం, వస్త్రలాభం, ఇవన్నీ చదువు ద్వితీయ భావంలో. అలాగే కుజబుధులు కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి కుజబుధులు, కుజశుక్రులు కాంబినేషన్, ఇవన్నీ కాంబినేషన్ ఏంటంటే డాక్టర్స్ వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆడిటర్స్ అంటాం కదా వాళ్ళకి, బుధ శుక్రుల కాంబినేషన్ ల్యాండ్స్ కొనుక్కోవడం వాళ్ళకి అందరూ కూడా చాలా ఉన్నతంగా చాలా బాగుంటుంది అంటారు చదివి అనేది. 3వ భావంలో శని, 3rd హౌస్ ధైర్యాన్ని ఇస్తాడు. తోబుట్టువులను ఇస్తాడు. చెల్లెళ్ళు ఉంటారు కదా మీకు, చెల్లెళ్ళని అద్భుతంగా ఉండేది చేస్తుంటాడు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచేది చేస్తుంటాడు. ప్రయాణాలు చేస్తుంటారు మీరు, అద్భుతంగా ఉంటుంది. 4th భావంలో రాహుతో కలిసిన చంద్రుడు. ఇక్కడ ఏమవుతుందంటే రాహు ఒక్కడే మంచివాడు కాదు కానీ 13, 14, 13th and 14th రాహుతో కలిసిన చంద్రుడు మంచిది. ప్రయాణాలు చేస్తుంటారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేది చేస్తుంటారు. 4th భావంలో చంద్ర రాహులు మీనరాశిలో ఉండడం వలన గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, ఇంకా చెప్పాలంటే సరయూ నది స్నానాలు ఇవన్నీ చేయడానికి కూడా యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గురుచంద్రులు పంచమస్థానంలో ఉన్నారు. అంటే 15, 16 తారీఖులో చంద్రుడితో కలిసిన గురుడు గజకేశ్వర యోగం పంచమస్థానం అంటే పుత్ర సంతాన యోగం ఉంటుంది. కింద జన్మ చేసుకునే పుణ్యఫలము మీకు వస్తుంది, సిద్ధిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రాలు చేస్తుంటారు సరే వాళ్ళకి సిద్ధిస్తుంది. గురుడు కదా, గురుచంద్రుడు కాంబినేషన్ వల్ల ఇంకా చెప్పాలంటే ఆనందము, ఐశ్వర్యము కలుగుతాయి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్పెక్యులేషన్ అద్భుతంగా ఉండడము. గురుడు చంద్రుడు కాంబినేషన్ కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు సిద్ధించడానికి కొంతమందికి అవకాశాలు మాత్రమే ఉంటాయి, నిజంగా వస్తాయని కాదు. పంచమస్థానం గురుడు ఉండడం వల్ల మాట నేర్పడతనం బాగా వచ్చు మీకు. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఒబీడియన్స్ ఎలా ఉండాలి అనేది గురుచంద్రుల కాంబినేషన్ వలన తెలుస్తుంది. అంటే ఉన్నతంగా వాహన యోగము, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్య ఉంటుంది సరే, తండ్రి గారి యొక్క విద్య మీకు సంప్రాప్తించడానికి కూడా అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వేదశాస్త్ర పండితులకు ఇంకా చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇలా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్తూ ఉంటే సరే. మీకు 7వ భావాధిపతి కూడా బాగుండడం వలన, శుక్రుడు ద్వితీయ భావంలో ఉండడం వలన వ్యాపారాభివృద్ధి, భార్యాభర్తల వలన అదృష్టం సంప్రాప్తించబోతున్నాయి. భాగ్యస్థానానికి భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వలన, గురు దృష్టి కూడా ఉండడం వలన యోగమేనండి. అంటే భాగ్యాధిపతి ఎవరు మీకు రవి సూర్యభగవానుడు అయ్యాడు. సూర్యభగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడం మంచిది, గ్రేట్. 9th హౌస్ లార్డ్ ఇన్ 2nd హౌస్ అంటే భాగ్యం బాగా పెరుగుతుంటే ధన రూపంలో మీకు భాగ్యం సిద్ధిస్తూ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా, మీ వ్యాపారాల ద్వారా, అంటే సినిమా రంగం ఉంటారు కదా, టెలివిజన్ రంగం, వాటి ద్వారా మీరు చేస్తుండే వ్యాపారాలు. సపోజ్ సింగరేణి, కుజుడు రవి కాంబినేషన్ కాబట్టి ఐరన్, స్టీలు ఉంటాం కదా, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ, సిమెంట్ పరిశ్రమలు, ఇట్లాగా మీరు ఏ వ్యాపార అభివృద్ధి ఉంటే ఆ వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కొంచెం డిలే అవుతుంది శని దృష్టి వలన. గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీరు రాష్ట్రాధిపతి కూడా అయ్యాడు కాబట్టి భాగ్యస్థానం బాగుంది. భాగ్యస్థానం బాగుంది కాబట్టి గురుడు చూస్తున్నాడు కాబట్టి సముద్ర స్నానాలు కానీ, లేకపోతే గంగా స్నానాలు కానీ, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, ఇంకా చెప్పాలంటే సరయూ నది స్థానాల్లో కానీ, అయోధ్య నగరం అద్భుతం, శ్రీరామచంద్రుడి యొక్క మోక్షపురి కదండి దర్శనం కానీ, శ్రీరామచంద్రుడి దర్శనం ఇవన్నీ అవ్వడానికి భాగ్యస్థానం బాగుండాలండి. మన భాగ్యం బాగుందంటే మనకు అదృష్టం. భాగ్యం అంటే అదృష్టం.
అన్నీ కలిసి వచ్చినట్టే. 10th భావంలో కేతువు, చంద్రుడు కూడా చూస్తున్నాడు. అంటే చంద్రుడి దృష్టి 10th భావాధిపతి కూడా ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న కర్మ పనుల ద్వారా, మంచి మంచి ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఉంటుంది, బాగా ఉంటుంది. అంటే బాగా ఉంటుందంటే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. కొత్త కొత్త ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కేతు ప్రభావం జ్ఞానకారకుడు కాబట్టి మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి ఉద్యోగాలు సాధిస్తారు, డెవలప్మెంట్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా జ్ఞానకారకుడు అలాగే భక్తి కారకుడు కూడా కేతు కాబట్టి వినాయకుని పూజించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాభస్థానాన్ని కూడా మీకు గురుడు చూడడం వలన బాగా లాభస్థానాధిపతి శుక్రుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన ధనయోగం ప్రాప్తిస్తుందండి. ఎలా చూసుకున్నా ధనయోగం మీకు బాగా ఉంది. ఏదో విధంగా అన్ని విధాలుగా అన్ని రూట్స్ ద్వారా ధనయోగము, ఐశ్వర్యము, అదృష్టము, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఈ నెల మొత్తంలో కూడా 14, 15, 16 తారీఖులు ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే 14వ తారీఖునే వసంత పంచమి అమ్మవారి యొక్క సరస్వదేవి అమ్మవారి యొక్క ఆ రోజు పుట్టినరోజు. సరస్వదేవిని అమ్మవారిని తెల్లటి వస్త్రంతో అంటే సమర్పించడం వలన, అమ్మవారికి చీర అలాగే తెల్లటి మల్లె పువ్వులతో పూజించడం వలన, అమ్మవారికి ఐమని బీజాక్షరంతో పూజించడం వలన విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలిగి తీరతాయి. ఐమని బీజాక్షరం చిన్నపిల్లలే కదండి, మనందరం చెయ్యవచ్చు. ఆ రోజు గాయత్రి మంత్రం కూడా చేయొచ్చు. 15వ తారీఖు షష్ఠి సప్తమి, 15వ తారీఖు షష్ఠి రోజు సుబ్రహ్మణ్య సమారాధన ఖచ్చితంగా చేసుకుని ఉపవాసం ఉండి తర్వాత రోజు రథసప్తమి రోజు ఎవరు పూజిస్తారో వాళ్ళకి సూర్యలోక ప్రాప్తి, అలాగే దేవుని సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు, ఆ రోజు ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం అన్నీ సిద్ధిస్తాయి. అందుకని చెప్పి 14, 15, 16 తారీఖుల్లో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ 3 రోజులు ఉపయోగించుకోండి. ఇంకా సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయన్న సందేహం లేదు. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. 12th హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చస్థితిలో మీ రాశిలో ఉన్నాడు. అదృష్టం అంటే 12th హౌస్ లార్డ్ అదృష్టం ఏంటంటే మంచి యోగం కలుగుతుందండి మీకు. 4th భావాధిపతి అయ్యాడు కదా. సరే, ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే రవి బుధులు కుజు శుక్రులు ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యప్రదంగా ఉంటారు, అదృష్టం తోడవుతుంది మీకు. రవిబుధుల కాంబినేషన్ అంటే అంటే రవిబుధులు మీకు మంచివాడు కాకపోయినా సరే, బుధుడు మంచివాడు అయినా కూడా సరే మీకు బుధ శుక్రుల కాంబినేషన్ బాగుంది. సో అంటే స్ట్రాంగ్గా ఉంటాడు, చిన్న చిన్న కోపము, ఫైరీగా ఉంటారు ఈ వారం మొత్తం. కానీ అదృష్టం తోడవుతుంది. ఎక్కువగా పూజల్లో దైవ దర్శనాలు బాగా చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంటుంది. శని ద్వితీయ భావంలో ఉండడం తప్పు కదా, మిమ్మల్ని చూడాలని, తప్పు అయినా సరే మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ చుట్టాలకు ఉంటుంది. ఇంకా ఏంటంటే శని ద్వితీయ భావంలో ఉండడం వల్ల కొద్దిగా మనస్పర్ధలు ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ భార్యాభర్త విషయంలో కానీ అప్పుడప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు కదా, అసలు 3వ భావంలో రాహు ఉండేనే అద్భుతం. సప్తమాధిపతి 3వ భావంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రుడు 13, 14 తారీఖుల్లో 3వ భావంలో ఉంటాడు. ప్రయాణాలు సూచిస్తున్నాయండి మీకు. 13th and 14th మీకు ప్రయాణం చేసి తీరుతారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ధైర్యంగా ఉంటారు, వాహనాలు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు మీ జాతకాలు రీచే ఉంటాయి. అందరికీ నాలాంటి వాడికి అందరికీ ఏమి ఉండవండి. నాలాంటి వాడికి అంటే నాకు అర్థం అలాగేం ఉండదు. కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా వాళ్ళకి అదృష్టం కలుగుతుంది, అలా చేసుకుంటూ ఉంటారు. 3వ భావం కూడా చెప్తాను నేను. చంద్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇచ్చి తీరుతాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సో అంటే మీ చెల్లెళ్ళకి బాగుండము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ఫ్లైట్స్లో అంటే రాహు సంబంధించిన ఫ్లైట్సే కదా, ఆ టెక్నాలజీ హై టెక్నాలజీ వాళ్ళంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 4th భావంలో గురుడితో కలిసిన చంద్రుడు అండి. 12th హౌస్ లార్డ్ అయినా 3వ భావాధిపతి అయినా సరే 4వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు 15, 16 తారీఖుల్లో ఉంటాడు. చంద్రుడు యోగం 15, 16 తారీఖులో వాహన యోగము, తర్వాత గృహయోగము, బంగారము ఇవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. సంగీత సాధన, సంగీతం అంటే ఇష్టం, మంచి ఫలితాలు ఉంటాయండి. గురుచంద్రుడు 4th భావంలో గురుడు అంటే సంగీతం, 4th భావమే సంగీతాన్ని చూసుకుంటాం. గోల్డ్ కూడా ఉంటుంది మీకు, వస్త్రాలు కొనుక్కుంటారు. 15, 16 తారీఖుల్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, అందులో డౌట్ లేదు. పైగా చదువు బాగా వస్తుంది, సిద్ధిస్తుంది, జ్ఞాన సంపద బాగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. కంఫర్టబుల్నెస్, క్షేమంగా హాయి ప్రశాంతంగా ఉండడానికి, మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 17వ తారీఖు చంద్రుడు ఉండడం వల్ల ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది 17వ తారీఖుని. ముఖ్యంగా పంచమాధిపతి కూడా మీ రాశిలో ఉండడం వల్ల డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, ఆపరేషన్స్ కూడా బాగా చేస్తారు వాళ్ళు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మీకు భూములు కొనుక్కోవడానికి, పంచమాధిపతి కూడా అవ్వడం వలన సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కళారంగంలో ఉండడానికి, కళారంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. సప్తమాధిపతి కూడా బాగుండడం వలన వివాహాది శుభకార్యాలు చేస్తారు మీ ఇంట్లో. 13, 14 తారీఖుల
మీకు అవకాశాలు అంటే వివాహాది శుభకార్యాలు కానీ, లేకపోతే మంచి మంచి పనులు కానీ, మంచి మంచి పనులు అంటే సత్యనారాయణ సమృతం ఇవన్నీ చేయడానికి అవకాశము ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తాను. అలాగే అష్టమ స్థానాన్ని గురు దృష్టి ఉండి స్థిర దృష్టి ఉండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడిపోతారు గురుదృష్టి వల్ల. మీకు అష్టమాధిపతి రాశిలో ఉన్నాడు కదండి, భయం ఎలా. అలాగే మీకు అష్టమాధిపతి అయినా కూడా 9th హౌస్ లార్డ్ ఎవరు? 9th హౌస్ లార్డ్ బుధుడు అయ్యాడు. 9th హౌస్ లార్డ్ బుధుడు అవడం వలన 9th హౌస్లో కేతు ఉన్నాడండి. ఇక్కడ ఏం చెప్పాలంటే కేతు వలన జ్ఞాన సంపదను పెంచుతాడు. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ఖచ్చితంగా కేతువు అవుతూ ఉంటాడు. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కేతువే కారకుడు అవుతాడు. నాకు జరిగింది కూడా అలాగా. హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, గురువు గారిని పీఠాధిపతులు కలిసి వాళ్ళతో పుణ్యక్షేత్రాలు వెళ్ళడం కానీ అవకాశాలు కేతు సృష్టిస్తూ ఉంటాడు, ఇస్తాడు కేతువు. అందుకని గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అద్భుతమైన యోగాలు కేతువు ఇచ్చి తీరుతాడు. అంతేకాకుండా బాగా 9వ భావంలో కేతు ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం ఇవన్నింటికి మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూములు బాగా డెవలప్ అవ్వడానికి కేతువే కారకుడవుతాడు. ఈ విధంగా భాగ్యస్థానం ఇంకా చాలా బాగుందండి. 10th హౌస్ని గురుడు చూడడం వలన 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి శుక్రుడు. కాబట్టి మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడము, ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు రావడము, బ్యాంకింగ్ రంగంలో కానీ, లేకపోతే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉంటుంది సరే ఆ విభాగాల్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు బాగా డెవలప్మెంట్స్ అవుతారు. అందులో డౌట్ లేదు. గురు దృష్టి పర్ఫెక్ట్గా దశమస్థానం ఉంది అంటే మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా దాన్ని డెవలప్ చేసుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. రాని వాళ్ళకి, ఆడవాళ్ళు ఉంటారు కానీ లేడీస్ కూడా రాని వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కర్మస్థానం అంటాం కదండి. కర్మ పనులు అంటే మంచి మంచి పనులు చేస్తూ ఉంటాం. విష్ణు ఆరాధన, సూర్యభగవాన్ ఆరాధన ఇవి చేస్తూ ఉంటాం. అది చెప్పడం మర్చిపోయాను. 13, 14, 15, 16 తారీఖుల్లో 14వ తారీఖుని వసంత పంచమి, సరస్వతి అమ్మవారికి ఇష్టమైన రోజు. ఆ రోజు అక్షరాభ్యాసాలు కూడా జరుగుతుంటాయి. అమ్మవారి సరస్వతి అమ్మవారికి తెల్లని వస్త్రం చీర ఇచ్చి, తెల్లని మల్లెపూలతో ఇంట్లో కూడా పూజించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఐమని బీజాక్షరం అమ్మవారికి బాగా ఇష్టం. ఐం అన్న రోజు మొత్తం పూజించిన, 108 సార్లు పూజించిన అమ్మవారు మన నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటారు అంటాం కదా. నాట్యం చేయమని, బ్రహ్మని ముఖవర్చస్సులో ఉండమని, అమ్మవారిని నాలుక మీద నాట్యం చేయమని కోరుకుంటూ ఉంటాం. మనం విన్నాం కూడా చాలాసార్లు. అటువంటిది అమ్మవారిని పూజించడం వల్ల, చిన్నపిల్లలే కదండి మనందరం పూజించడం వల్ల అమ్మవారికి ఆశీస్సులు పెరిగి జ్ఞాన సంపద, సరస్వతి అమ్మవారి యొక్క జ్ఞాన సంపద మనకి పెరుగుతుంది. ఇంకా చదువుకుంటూ ఉంటాం. 15వ తారీఖు షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. ఆ రోజు ముఖ్యంగా రథసప్తమి ముందు వచ్చే రోజు షష్ఠి చాలా పవర్ఫుల్. ఎవరైతే ఉపవాసం ఉండి దీక్షగా సుబ్రహ్మణ్య స్వామిని కొలిచి తర్వాత రోజు సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన మంచిగా అంటే వాళ్ళకి అదృష్టం బాగా తోడై మంచి మంచి లోకాలకి, మంచి మంచి సూర్యభగవాన్ లోకాలకి, విష్ణు లోకాలు అంటే మంచి మంచి లోకాలకు వెళ్తారు. అది ఆయుష్ తీరిన చివరి దశలో మంచి లోకాలకు వెళ్తారు. ఉన్నంతకాలము మన భూమి ఉన్నంతకాలము అదృష్టము దేనికి లోటు లేకుండా ఉంటుంది అని శాస్త్రం. ఈ 3 రోజులు వదలకుండా చేయడం మంచిదండి. నేను ఇంకా ఎపిసోడ్స్ కూడా చేస్తున్నాను. సూర్యభగవాన్ ఆరాధన ఎలా చేయాలన్నది అది చూడండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మకర రాశి వాళ్ళకి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల అదృష్టం తోడై తీరుతుంది. కుంభరాశి అండి, కుంభరాశి వాళ్ళకి ధైర్యం మంచి అద్భుతం. మీకేమో ఏళ్ళంటి ప్రభావం ఉంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటారు, కొద్దిగా అనారోగ్యంగా ఉంటారు, కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు, కొంచెం చిన్న ఇబ్బందిగా ఉంటుంది. అయినా భయమా? ఏం భయపడకండి. కుంభరాశి వాళ్ళకి రాశిలను చేరడం వల్ల ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులందు ముందంజలో ఉంటారు, స్థిరమైన స్వభావం, స్థిరమైన లక్షణాలు, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అందుకనే మీరు బాగా డెవలప్ అయిపోతూ ఉంటారు, అందులో డౌటే లేదు. సరే, చంద్ర రాహుల్ కాంబినేషన్ వల్ల, ద్వితీయ భావం ఉండడం వల్ల ధనయోగం పట్టుకుంటుందండి. అంటే ధనయోగం ఎందుకు పట్టుకుంటుందా అంటే ఏం లేదు, చంద్ర రాహులు ధనాన్ని ఇవ్వడానికి కూడా కారకులు అవుతారు, కుటుంబంలో వృద్ధి కలగడానికి కారకుడు అవుతాడు. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు, చంద్రుడి యొక్క ఫలితాలు కూడా మంచి ఫలితాలు రాహు ఇస్తాడు అనడంలో సందేహం లేదు. సో 13, 14 తారీఖులో చంద్రుడితో కలిసిన రాహు ఉంటాడు. 3వ భావంలో గురుడితో కలిసిన చంద్రుడు అంటే గజకేసర యోగం. 15, 16 తారీఖులో యోగం. అంటే ఏ యోగం పడుతుంది? ప్రయాణాలు చేయడము, వాహనాలు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, వస్త్రాలు కొనుక్కోవడము, వెండి వస్తువులు కొనుక్కోవడము, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే గురుచంద్రుల కాంబినేషన్ వలన పత్రికా రంగం ఉంటుంది చూసారా, వాళ్ళకి బాగుంటుంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. థర్డ్ భావం చాలా మంచిది కదండి. మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ధైర్యం వస్తుంది, శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th భావాధిపతి 12వ భావంలో ఉన్నాడు. శుక్రుడు ఉన్నా కూడా మీకేం పర్లేదని చదువు రీత్యా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. విద్యలో కొద్దిగా వెనకబడడానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి. ఇదేమైనా కొద్దిగా కొంతమందికి ఎక్కువ భూములు కానీ వాహనాలు కానీ కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమాధిపతి బుధుడు కూడా మీకు 5th హౌస్లో ఉండడం,
అంత అద్భుతం ఏం కాదండి. కాకపోతే అంటే మీ పిల్లల ద్వారా మీరు ధనం ఖర్చు పెట్టడము, లేకపోతే మీ పర్సనల్ విషయాలు రీత్యా ధనం ఖర్చు పెట్టడము, స్టాక్స్ షేర్స్ అంటారు సరే, మీకు ప్రాఫిట్స్ రావు, లాస్లు వస్తాయి. అంటే నేనేమి భయపెడతాడు కాదు. ఎందుకంటే పంచమాధిపతి ఇవన్నీ కూడా కాంబినేషన్ వస్తాయి కాబట్టి వ్యయభావం ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సప్తమ స్థానాన్ని గురుదృష్టి ఉండడం వలన, సప్తమ స్థానాన్ని శని ఉండమండి, గురుదృష్టి ఉండడం వలన వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా దాన్ని రికూప్ అయిపోయి బాగా మంచి డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అష్టమంలో కేతువు, అందుకని చెప్తుంటాను మీకు, అష్టమంలో కేతువు అష్టమాధిపతి వ్యయభావం ఉండడం వలన విదేశ పర్యటన, దూర ప్రయాణాలు అవి చేస్తారు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే గణపతి ఆరాధన, గణపతిని పూజిస్తూనే ఉంటే గమ్ గణపతి దేవాయ నమః, గమ్ గణపతి నమః, గమ్ గణపతి నమః అనుకుంటూ కేతు జపం చేసుకున్నా, కేతును అనే గణపతి ఆరాధన చేసుకున్నా, కేతుకు నవగ్రహాల్లో కేతు పూజ చేసుకున్నా అష్టమ కేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి అని మనశ్శాంతి సిద్ధిస్తుంది. భాగ్యాధిపతి భాగ్యస్థానం చూడడం, భాగ్యస్థానం గురుడు చూడడం వలన భాగ్యస్థానాధిపతి 12వ భావంలో ఉన్నాడు కదా శుక్రుడు. ఏముందండి 9th హౌస్ ఆర్ ఇన్ 12th హౌస్, ఫారిన్, ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. అంటే ఖచ్చితంగా అంటే మనందరం వెళ్ళిపోతామా? కాదు. మన జాతకాలలో ఆ టైంలో వాళ్ళకి వచ్చిన దశల ప్రకారము రాహు కూడా కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి విదేశాలు వెళ్తారండి. మనం చెప్పలేము, చాలామంది జాతకాల్లో ఉంటాయి. గురుడు కూడా భాగ్యస్థానం చూడడం వలన భాగ్యం సిద్ధిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ అదృష్టం తోడవుతుంది, చదువు బాగా ఉంటుంది అంటే సందేహం లేదు. పైగా గురుదృష్టి ఉండడం వల్ల గురువు గారిని సందర్శిస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. గురువు గారితో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్రాలు, గోదావరి నది, గోదావరి గంగా స్నానాలు, అలాగే సరయూ నది తెలుసు కదా, సరయూ నదుల స్నానాలు, అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో దర్శనం చేసుకోవడము మోక్షపురాలు ఒకటి కదండి. భాగ్యాన్ని గురువు చూడడం వలనే మీ భాగ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసిన వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. బంగారము, వెండి, వస్త్రాలు, స్టేషనరీ, ఫుడ్, ఇవన్నీ బిజినెస్లు అన్నీ కూడా మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ జాతకాలు రీచ్ ఉంటుంది. అంటే భాగ్యస్థానము పర్ఫెక్ట్గా చాలా బాగుందని అర్థం. అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి బాగుంటుంది. బాగా డ్యాన్స్ చేసే వాళ్ళకి, కొరియోగ్రాఫర్స్కి ఈ గురుదృష్టి ఉండడం వలన చాలా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఇలాగే 10th భావాన్ని శని చూడడం వల్ల 10th హౌస్లో లార్డ్ వచ్చేలా ఉన్నాడు, 12వ భావంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కష్టపడందే ఉద్యోగాలు రావు. కష్టపడితే తప్ప ఉద్యోగాలు పోకుండా ఉంటాయి. కాబట్టి కష్టపడాలి. శని దృష్టి 10వ భావానికి ఉండము, 10th హౌస్ నాడు ఉచ్ఛలో 12వ భావంలో ఉండడం వల్ల కొద్దిగా మీరు కష్టపడాలి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అంటే మీరు కష్టపడాలి. స్థిరమైన సంపద, స్థిరమైన ఆదాయం ఇన్ని ఉన్నాయి. కష్టపడడం ఎందుకు చెప్తానంటే శని దృష్టి దశమస్థానానికి ఉండడం వల్ల అంటే మంచి కర్మ పనులు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకనే ఇటువంటి సందర్భాల్లో శని 10th హౌస్ చూడడం వల్ల ఓల్డ్ పీపుల్ ఉంటారు సార్, అనాథ ఆశ్రమంలో కొంతమంది ఉంటారు, వాళ్ళని సేవ చేయడము, ఓల్డ్ అంటే బాగా ముసలి వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి సేవలు చేయడము, తల్లిదండ్రులకు సేవ చేయడము, తల్లిగారికి ముందర సేవ చేయడం వలన శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శని దృష్టి వల్ల దశమస్థానానికి వచ్చే దోషాలు పరిహారం అవడానికి అవకాశం ఉంది. 11వ భావం కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు కంటిన్యూస్ ఫ్లో మనీ బాగుంటుంది, డౌట్ లేదు. 12వ భావంలో రవి, కుజులు, శుక్రులు, బుధుడు ఉన్న తప్పు అంటే చిన్న దెబ్బలు తగలడము, యాక్సిడెంట్ జరగడము ఇవన్నీ ఉంటాయేమో తప్ప ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడండి. కదా 12వ భావంలో ఇన్ని ప్లానెట్స్ ఉండడం తప్పు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తుంటారు సార్, డాక్టర్స్ వృత్తిలో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో ఇదేమైనా 4 గ్రహాలు అన్ని తప్పు అంటే 12వ భావంలో ఉండడం మంచి ఫలితాలు ఇవ్వలేకపోతుంటారు. ఏదేమైనా 14, 15, 16 తారీఖులు మంచి రోజులండి. ఈ 14వ తారీఖున ఏమో అమ్మవారి యొక్క వసంత పంచమి, సరస్వతి అమ్మవారి యొక్క ఆ రోజు వస్తుంది. వసంత పంచమి సరస్వతి పూజించడము, అక్షరాభ్యాసాలు చేసుకుంటారు సార్, ఆ రోజు చేసుకుంటుంటారు. అమ్మవారిని ఐమని బీజాక్షరంతో పూజించడం వలన, అమ్మవారికి తెల్లని మంచి పట్టు వస్త్రాలు సమర్పించడం వలన, తెల్లని పువ్వులతో సమర్పించడం వలన అమ్మవారు మన నాలుగు మీద నాట్యం చేస్తారు అని ప్రతీది. కానీ ఇప్పుడు నాట్యం చేయడం ఏంటంటే మన ప్రతి మాట కూడా మంచి పలుకులు రావడము, మంచిగా మాట్లాడడము ఉంటుంది. అంటే జ్ఞాన సంపద పెరుగుతుంది అంటాం. చిన్నపిల్లలే కాదు, మనందరం చేయొచ్చు, నేను కూడా చేస్తాను. సరే 14 అయిపోయింది, 15వ తారీఖు షష్ఠి. ఎప్పుడైనా సరే రసప్త ముందర వచ్చే షష్ఠి చాలా పవర్ఫుల్. ఇది నేను బుక్స్లో చదివాను. ఎందుకంటే నేను చాలా ఏళ్ళని నేను కూడా చేస్తుంటాను. షష్ఠి రోజు ఉపవాసం చేయడం వలన అంటే కటిక ఉపవాసం చేయకూడదండి. పళ్ళు, ఫలాలు,
పళ్ళు తినడము, పాలు తాగడము, అలాగే ఉప్పుడు పిండి మళ్ళీ ఇంకోసారి చేద్దాము, ఎపిసోడ్ కూడా చేద్దాము. చేయడం వల్ల తర్వాత రోజు సూర్యభగవాన్ ఆరాధన, ఎర్రని వస్త్రాలు సమర్పించడము, బంగారం సమర్పించడము, గోధుమలు సమర్పించడం, ఎవరికి? బ్రాహ్మణుడికి సమర్పించడం వల్ల బంగారం దానం చేస్తే ఏముందండి మనకి? బ్రహ్మలోక ప్రాప్తి కదా, బ్రహ్మలోకంలో ఉంటారు మన పెద్దవాళ్ళందరూ కూడా, మనకే సిద్ధిస్తుంది. అంటే బంగారం దానం. ఇది రోజు మనం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదండి. కాబట్టి ఈ 3 రోజులు మనం బాగా ఉపయోగించుకోవాలి. ఎంత బిజియెస్ట్ పర్సన్ అయినా నా యొక్క కోరిక మన్నించి మీరు చేయండి. చేస్తే మంచి ఫలితాలు మీ కుటుంబ సభ్యులకి, మన ముందు తరాల వాళ్ళకి, తర్వాత తరాల వాళ్ళకి సిద్ధిస్తాయి కదా. విని సూర్యలోక ప్రాప్తి కూడా కలుగుతుంది కదా. సో నేను చెప్పడం కదా, విని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ అందరికీ కూడా, మీ కుంభరాశి వాళ్ళందరికీ మంచి జరగాలని, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని, సూర్యభగవాన్ ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది? సంపూర్ణ ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యం కలుగుతాయి కదా. వలన మనం ఇవన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి సూర్యారాధన చేస్తాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీనరాశి ఏమంటే మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే మీనరాశిలోనే రాహు ఉన్నాడు కదా, కానీ చంద్రుడు కలుస్తున్నాడు. 13, 14 తారీఖులు, 13th and 14th చంద్ర రాహుల్ కాంబినేషన్ రాశిలో మంచి అదృష్టం కలిగిస్తారండి. నిజం అది. అంటే నిజమంటే జనరల్గా అది కరెక్ట్. ఎందుకంటే చంద్రుడు ఇచ్చేటువంటి మంచి ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తాడు. మంచి ఫలితాలు ఉంటాయి. అందుకంటే ఎవరితో కలుస్తాడో వాళ్ళు ఫలితాలు ఇస్తాడు కదా రాహు, మరి ఇవ్వాలి కదా, మంచి ఫలితాలు ఇస్తాడు. మీ ఈ వారం మొత్తం కూడా శుభ ఫలితాలు, శుభవార్తలు, ఆనందంగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము జరుగుతుంది. అంతేనా? నిజంగా మీనరాశి వాళ్ళకి చాలా బాగుందండి. భాగ్య రాజ లాభస్థానం కూడా వినండి. సెకండ్ భావంలో గురుచంద్రుడు కాంబినేషన్. గురుచంద్రుడు కాంబినేషన్ అంటే గజకేసరి యోగం ఉండే. అసలు గురుడే ద్వితీయంలో ఉన్నారంటే మాటల. అలాగే చంద్రుడితో కలిసిన గురుడు 15, 16 తారీఖుల్లో ఉన్నాడు. అంటే యోగమే, అంటే జ్ఞాన సంపదని, మీ తండ్రి గారి ద్వారా వారసత్వపు ఆస్తి కానీ విద్య ఉంటుంది. వారసత్వ విద్య మీకు వస్తుంది. జనరల్గా మీకు వస్తుందంటే కొంతమందికి వాళ్ళ జాతకాల్లో ఉంటుంది అనుకోండి, ఉంటుంది. గజకేసరి యోగం వలన స్వర్ణాభరణాలు ఉండి తీరతాయి. అలాగే చదువు సంప్రాప్తిస్తుంది. భోజనం అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా భోజనం అంటే ఫుడ్. మీకు మమ్మల్ని వదలనమాట, తినేళ్ళండి బాబోయ్ అంటారు. మీకు తింటారు కూడా. అలా ఎక్కడికి వెళ్ళినా మీకు భోజన వసతులు ఉంటాయి. వస్త్రాలు బాగా ఉంటాయి. చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. గాత్రము సూపరు. అంటే ఎక్కువగా మాట్లాడుతుంటారు, పాటలు పాడుతుంటారు. అందుకని యాంకరింగ్ వృత్తిలోనూ పాటలు పాడేవాళ్ళు కానీ ఉన్నారు. మీరు చాలామంది ఉన్నారు. ముఖవర్చస్సు పెరుగుతుందండి ఈసారి. గజకేసరి యోగంలో ఉన్నారు కదా, తెల్లగా, అదృష్టంగా, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ హౌస్ ఎంత చెప్పినా తక్కువే. 3వ భావంలో చంద్రుడు ఉన్నాడు కదా, ప్రయాణాలు చేస్తారు. ఏదో విధంగా 17, 18 తారీఖుల్లో, 18 మనం చెప్పుకుందాం, 17 తారీఖులో ప్రయాణం చేయడము జరుగుతుంది. మీ చెల్లెళ్ళని కలగడానికి అవకాశం ఉంది. 4th భావాధిపతి బుధుడు మీకు మంచివాడు కాదు కదా, కానీ లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్న బుధుడు ఏం చేస్తాడంటే చక్కటి విద్య, వాహనము, గృహము, మంచి మంచి బట్టలు, అలాగే ల్యాండ్స్ అంటారు కదా అవి ఇవ్వడము. ఇంకా చెప్పాలంటే అంటే వ్యవసాయ పంటల్లో బాగా సక్సెస్ఫుల్గా రాణించడం వల్ల ఆనందంగా ఉంటారు. వ్యవసాయదారులకి ఆనందంగా ఉండడానికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటుంది, డౌట్ లేదు. 4th భావం బాగుందంటేనే సుఖం ఎక్కువగా ఉండడము, భార్యాభర్తలు అనురాగా ఉండడం, భార్యాభర్తల కంటే తల్లిగారి ఆరోగ్యం బాగా ఉండడము, ఇంకా చదువులు వెనకబడకుండా ముందంజలో ఉండడం జరుగుతుంది. 5th హౌస్ లార్డ్ ఎవరండి? మీకు చంద్రుడే కదా. మీకు పంచమాధిపతి, మీకు 2వ భావన లేడు. అంటే పిల్లల ద్వారా ధనయోగము, పిల్లలు సంప్రాప్తిస్తారు. అంటే పుత్రిగా సంతాన యోగం ఉంటుంది. అలాగే మీకు సినిమా రంగంలో కానీ సాహిత్య రంగంలో మంచి పట్టు ఉంటుందండి. సాహిత్యం కానీ, సంగీతం కానీ, నృత్యం, డ్యాన్స్ కంపోజింగ్ చేస్తారు కదా, మీలా ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే టెలివిజన్ రంగము అంటాం కదా, టెలివిజన్ రంగము, తర్వాత సినిమా రంగంలో అదృష్టం తోడవుతుంటుంది. ఎందుకంటే చంద్రుడితో కలిసిన గురుడు కదండి, ఎక్కడికి పోతున్నా అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. స్పెక్యులేషన్, అలాగే షేర్స్, స్టాక్స్, వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అదృష్టము, ఆదాయము అన్ని పెరిగి తీరుతాయి. మీనరాశి వాళ్ళకి 15, 16 తారీఖులో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అందులో డౌట్ లేదు. దాన్ని సంపాదిస్తారు, మీకు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. 7వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి, సప్తమాధిపతి ఎవరు? బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. కేతు ఉన్నా గణపతి ఆరాధన చేసుకుంటే దోషాలు పోతాయి, అది గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, కేతు పూజించడం వల్ల కొద్దిగా భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు వస్తే తగ్గిపోగా పడతాయి. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కానీ లాభంలో ఉన్నాడు బుధుడు, అది మర్చిపోకూడదు మనం. కేతు సప్తమంలో ఉన్నాడు, అంబాబోయ్ అనుకోకండి. సప్తమాధిపతి లాభంలో ఉన్నాడో చూసుకోవాలి. లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏం భయం లేదు. అష్టమస్థానానికి గురుదృష్టి, అంటే అష్టమస్థానానికి గురుదృష్టి ఉందంటే చంద్రుడితో కలిసిన గురుదృష్టి ఉందండి 15, 16 తారీఖులకి.
అలాగే శుక్రుడు కూడా అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీకు తలవంతలంకి వచ్చే ధనయోగం కురుస్తుంది. అంటే లాటరీస్ అని మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటాం సరే, అటువంటి లాటరీస్ అని మీరు లాటరీస్ ఇక్కడ కొనుక్కోండి సుమా, నేను చెప్పానని అది మీ మీ జాతకాల రీత్యా ఉంటుంది. అటువంటి వాటిల్లో మీకు ధనయోగం కలుగుతుంది. అంటే మీరు సంపాదించేది కాకుండా ఎడిషనల్ ఇన్కమ్ రావడానికి అవకాశం మీ జాతకాల రీత్యా ఉంటుంది. అంతే తప్ప నాకు రాలేదే అనుకోకండి, మన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సరే, అది పక్కకు పెడితే అష్టమ స్థానం బాగుండడం వల్ల సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యము, హ్యాపీగా ఉండడము, ఆనందంగా ఉండడము, బ్రహ్మాండంగా, ఇంకా చెప్పాలంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉండడం, వాళ్ళతో ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానం, భాగ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని చూడడం ఉండే, శని చూడడం వల్ల ఏమవుతుంది, మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వెంకటేశ్వర ఆరాధన, శివుడికి అభిషేకాలు ఇవి జరుగుతూ ఉంటాయి. మీకు అవకాశాలు ఉంటాయి. దశమస్థానాన్ని శని, దశమస్థానం అంటే తెలుసు కదా మీరు, భాగ్యస్థానాన్ని శని చూడడం వల్ల, భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మాటల అంటే గంగాస్నానం చేయిస్తారు. గంగాస్నానము, కాశీ వంటి క్షేత్ర దర్శనము, నిజంగా శని దృష్టి ఉంటుంది కాబట్టి శ్రీరామచంద్రుడి దర్శనం అంటే అయోధ్య, సరయూ నది, అవకాశాలు ఉంటాయండి మీకు. అవకాశం 11-17 తారీఖుల్లో మీకు, అంటే ఈ వారం రోజుల్లో కాకుండా ఈ మొత్తం కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. అంటే సముద్ర స్థానము, గంగా స్థానము, అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్తో సక్సెస్ అవుతారు. ఎందుకంటే చెప్పక్కర్లా, రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగము, కోల్, సిమెంట్ రంగ సంవత్సరాలు, కోల్ అంటే ఐరన్ స్టీల్, పెట్రోలియం, కమ్యూనికేషన్స్, ఇవన్నీ శని కారకత్వాలు కదండి. అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. కొంచెం డిస్టర్బెన్సెస్ కలిగిస్తాడు, చికాకులు ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి భాగ్యస్థానం ఉంది కాబట్టి లాసెస్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీకు ఆ రాష్ట్రాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా 10th భావం చూద్దాం. 10th భావానికి గురుదృష్టి ఉండడం వలన ముఖ్యంగా మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయండి. ప్రమోషన్స్ రావడము, అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనుకుందాం ఉన్న వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇంకా చెప్పాలంటే 10th భావం గురుదృష్టి ఉండడం వల్ల, 10th భావాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల మీ కర్మ పనులు చేయడం, మంచి పనులు చేయడం వల్ల ధనప్రాప్తి, అంటే ఉద్యోగం వలన కానీ అలా వ్యాపారం కానీ ధనప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ అద్భుతమైన ఫలితం చెప్పాలండి. నిజంగా గ్రేట్ ఎక్స్ట్రాడినరీ ఏంటంటే రవి, బుధ, కుజ, శుక్రులు లాభస్థానంలో ఉండడమే. అంటే ఏ గ్రహాలు ఇంత ఫలితాలు ఇవ్వకపోయినా మేము నలుగురం ఉన్నాం చాలు నీకు అంటే మీన రాశి వాళ్ళకి అర్థం ఖచ్చితంగా ఇస్తారు. అంటే రవి, కుజులు లాభంలో ఉన్నంటే ఏం చేస్తారండి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన ప్రతిభ కనపరుస్తుంటారు, డౌట్ లేదు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ వచ్చేట్ చేస్తూ ఉంటారు. రవి కుజులు కాంబినేషన్ వల్ల ఇంకా చెప్పాలంటే ధనయోగాన్ని బాగా ఉండడము, రవి బుధుల కాంబినేషన్ వల్ల చురుకుదనము ఏర్పడము, తెలివితేటలు బాగా ఉండడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ చేసుకోవడము, మీకంటే పెద్దవాళ్ళు బాగా ఉంటే వాళ్ళకి బాగుండము, మీరు చేస్తున్న డాక్టర్స్గా ఉన్నారు మీ దాంట్లో. ఎందుకంటే రవి బుధులు డాక్టర్స్ వృత్తికి కూడా సూచిస్తుంది. అలాగే కుజ బుధులు డాక్టర్స్ వృత్తికి కూడా కారకులు అవుతారు వాళ్ళు. అంటే డాక్టర్స్ ఆపరేషన్స్ కూడా చేస్తుంటారు కదా, వాళ్ళకి రవి బుధుల కాంబినేషన్ అంటే ఫైనాన్స్, ఆడిటర్స్ అంటుంది కదా, వాళ్ళకి బాగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రవి బుధుల కాంబినేషన్ వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్, ల్యాండ్స్ కొనుక్కుంటారు మీరు, భూములు. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగంలో అంటే చాలామంది సినిమా రంగంలో ఉంటారు. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండొచ్చు. కొంతమంది ఏమో నాట్యంలో చేసేవాళ్ళు, కొంతమంది ఏమో బాగా పాటలు పాడడం, కొంతమంది ఏమో నృత్యము, నాట్యం అంటే నృత్యం అని, కొంతమందికి ఏమో బాగా డ్యాన్స్ కంపోజ్ చేయడం, అలాగే సంగీతం, అలాగా డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, సినిమా కెమెరామెన్, ఇవన్నీ ఉంటారు కదా. అంటే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా బుధ శుక్రుల కాంబినేషన్ యోగిస్తుంది. శుక్రుడు మంచివాడు కాదు కదా, బుధుడు మంచివాడు కాదు కదా, కానీ లాభంలో ఉన్నారు కదండి, అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. 11వ భావంలో అన్ని పాపులే కానీ మంచి యోగాన్నే ఇస్తారు. రవి కుజులు 11వ భావంలో పాపులు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తారు. అంటే లాటరీస్ అంటారు సరే, స్పెక్యులేషను, అలాగే స్టాక్ అండ్ షేర్స్లోను, వీటిల్లో మీకు లాభాలు సంపాదిస్తారు. లాటరీస్ అని చెప్పి లాటరీస్ కొంటారు, సక్సెస్ కొడతారు. అంటే మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. 12వ భావంలో శని అంత మంచివాడు కాదు. అంటే మంచివాడు కాదంటే ఏ లాంటి శని ప్రభావం స్టార్ట్ అయిపోయింది నాయన అని. కానీ శని ప్రభావం ఉన్నా మీకు గురు ప్రభావము, 4 గ్రహాల లేక 11వ భావ ప్రభావం వలన శని యొక్క వచ్చే దోషాలు తక్కువగా ఉంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళకి సేవ చేయండి. పెద్దవాళ్ళకంటే సపోజ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారా, ఓల్డ్ ఏజ్ అంటే సపోజ్ వృద్ధాశ్రమాలు ఉంటుంది సారా, ఒకరోజు కేటాయించుకోండి. వృద్ధాశ్రమంలో వాళ్ళకి సేవ చేయండి. అయితే మీ తల్లిదండ్రులకు సేవ చేయండి, అమ్మకి
మదర్ ఉన్నారనుకోండి, ఆవిడకి సేవ చేస్తే భూదేవి సేవ చేసినట్టే. అంటే ఆవిడ సేవ చేయడం వల్ల శని వలన వచ్చే దోషాలు పరిహారం చాలా సక్రమంగా తగ్గిపోతుంటాయి. అలాగే శనీశ్వరుడు పూజ చేయడము, ఇంకన్నీ మీకు చెప్పింది తెలుసండి. మీకు తెలియదే ఉందని ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే అంటే తెలుసా అండి, మీకు సూర్యభగవానుడు గొప్ప అదృష్టవంతుడు కదా మీకు, మరొంటి వాడు. అందుకే 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది. 14వ తారీఖున అమ్మవారిని పూజించాలి, సరస్వతి అమ్మవారిని. మీ ఇష్టం ఎలాగ పూజించినా పర్వాలా. తెల్లని పట్టు చీర సమర్పించడం అంటే మీ ఇష్టం ఉండేది, చెప్పాను కదా, చేసేయకండి. తెల్లని వస్త్రం సమర్పించడము, తెల్లని మల్లెపూలతో అమ్మవారిని పూజించడం వలన, అలాగే ఐమని బీజాక్షరం జపించడం వలన, చిన్నపిల్లలే కదండి మనందరం చేసుకుంటాం. నాట్యం చేస్తారు మన నాలుగు మీద అమ్మవారు, సరస్వతి అమ్మవారు. అంటే అంత దీక్షగా మన అమ్మవారిని కొలవాలి అని అర్థం. అలాగే 15వ తారీఖు షష్ఠి, రథసప్తమి ముందర వచ్చే షష్ఠి, అంటే సప్తమి ముందర వచ్చే షష్ఠి చాలా పవర్ఫుల్. అది రథసప్తమి ముందర షష్ఠి ఇంకా పవర్ఫుల్. కాబట్టి ఆ షష్ఠి రోజు ఉపవాసం ఉండడము, అంటే పళ్ళు, ఫలాలు, పాలు అన్నీ తాగచ్చండి. ఉప్పిడి పిండి కూడా తినచ్చు, మన గురుగారులే చెప్తుంటారు మనకి. కాబట్టి 15వ తారీఖు ఉపవాసం ఉండడం మర్చిపోకండి. ఏ మాత్రం అవకాశాన్ని ఉండండి. ఉపవాసం అంటే మనకి ఏదో తింటూ ఉంటాం. ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాల్సిందేనండి. 9th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్ కదండి మీకు. రథసప్తమి తర్వాత రోజు సప్తమి పూట నేను మళ్ళీ ఒకసారి ఎప్పుడు చేస్తున్నాను సప్తమి పూట ఏం చేయాలనేది. ఇప్పుడు అది ఏంటంటే సప్తమి పూట, రథసప్తమి పూట సూర్యభగవాన్ని పూజించడం వలన, ఎర్రని పుష్పాలతోటి, ఎర్రని అక్షంతలతోటి అష్టోత్తరం చేయడం వలన, అలాగే ఒక బ్రాహ్మణుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టడం వలన, ఆ బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రము, బంగారం అంటే ఎంతో కొంత బంగారము, గోధుమలు దానం చెయ్యడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. సూర్యులోక ప్రాప్తి, విష్ణులోక ప్రాప్తి. మనం బతుకున్నంత కాలము మనకి ఎటు దేనికి లోటు లేకుండా భగవంతుడు కాపాడుతుంటాడు. సూర్య భగవానుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఒక్క నమస్కారం చాలు కదండి ఆయనకి. కాబట్టి 14, 15, 16 తారీఖులు ఏమాత్రం అవకాశం ఉన్నా నా కోరిక మన్నించి చక్కగా ఈ 3 రోజులు ఉపయోగించుకోండి. సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు తప్పకుండా పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.